చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అందరు. మై సెల్ఫ్ గణేష్. నా పేరు గణేష్. నేను ఫస్ట్ గా నేను మెయిన్ గా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, అండ్ మై మెంటర్ సైదుల్ సార్ కి, మై అప్లైన్ జనార్దన్ సార్, సత్యం సార్ కి, అండ్ అదే విధంగా నాకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా నాకు ఈరోజు జూమ్ లో మాట్లాడడానికి అవకాశం కల్పించిన సురేష్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ టీంని నాకు పరిచయం చేసినందుకు. నా పేరు వచ్చేసి గణేష్. నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసుకొని 2015లో నాది ఐటీఐ కంప్లీట్ అయిపోయింది, డీజిల్ మెకానిక్. దాని తర్వాత 2016 టు 19 మధ్యలో నేను డిగ్రీ చదువుదామని హైదరాబాద్ రావడం జరిగింది. డిగ్రీ అనేది పార్ట్ టైం గా చదువుకుంటూ ఏదైనా వర్క్ చేసి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2016 నుంచి 2021 వరకు ఏషియన్ పెయింట్, బెజర్ పెయింట్ లో వర్క్ చేసా. చాలా హార్డ్ వర్క్ చేసిన. నేను ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక 5 ఇయర్స్ పైన వర్క్ చేసిన. అక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరు కూడా జస్ట్ వాళ్ళ 5 సంవత్సరాల టైంలో జస్ట్ ఒక 5-10 లక్షల కన్నా ఎక్కువ ఎవరు సంపాదించుకోలేదు. కానీ అదే 5 సంవత్సరాల జర్నీలో మేము ఒక టీమ్ గా, మేము ఒక ఎంప్లాయీస్ గా, మేము ఒక సార్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఆ సార్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ టైంలో దాదాపు సుమారు 50-60 కోట్లు సంపాదించుకుండు. మాకు అర్థమైంది ఏంటంటే, ఈ విషయం మాకు ఎప్పుడు అర్థమైంది అంటే, యాక్చువల్ గా మా నల్గొండ డిస్ట్రిక్ట్ లో చాలా చాలా అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ పర్పస్ లో. చదివితే ఒక 12 గంటలు కాన్స్టెంట్ గా చదివితేనే జాబ్ వస్తుంది కాబట్టి, మన ఇంట్లో పరిస్థితులు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు కాబట్టి, అంత ఫ్యామిలీ అనేది ఇంకంత సెటిల్డ్ కాదు కాబట్టి, ఇంట్లో ఎవరు వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు కాబట్టి, ఏదైనా లైఫ్ మారాలన్నా, లైఫ్ ని మార్చాలన్నా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మార్చాలన్నా నేనే అని చెప్పేసి నేనే డిసైడ్ అయ్యి నేను మాత్రమే మార్చగలుగుతా నా ఫ్యామిలీని. నేను మాత్రమే మార్చి చూపించాలన్న ఒక ఉద్దేశంతో డిగ్రీ డిగ్రీ చదువుకుంటూ డిస్కంటిన్యూ చేసి, నేను ఏదైతే ఫీల్డ్ ని ఏషియన్ పెయింట్, బెజర్ పెయింట్ లో ఒక పెయింటర్ దగ్గర నుంచి వార్డ్ డిజైనర్ వరకు, ఇంటీరియర్ డిజైనర్ వరకు నేను ఒక 5 ఇయర్స్ అక్కడ ట్రావెల్ చేసిన. 5 సంవత్సరాలు కష్టపడి శ్రమిస్తే లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఎవరు కూడా, ఏదైతే 5 సంవత్సరాలు మేము బాగా కష్టపడి ఒక స్టేజ్కి తీసుకెళ్లిన కంపెనీ ఏదైతే మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటుంది, దానికి సంబంధించి లాక్డౌన్ లో ఒక 18 నెలలు లాక్డౌన్ వచ్చినప్పుడు ఎలాంటి సహాయం లేకపోవడం వల్ల మేము 5 సంవత్సరాలు పనిచేసింది వ్యర్థమైపోయిందని అర్థమైంది. జాబ్ అనేది జాయినింగ్ అదర్ బిజినెస్ అన్నట్టు. వేరే వాళ్ళ కళల్ని నిజం చేయడానికి మాత్రమే మనం శ్రమిస్తాం. మన జీవితంలో మనం పెట్టుకున్న ఆశయాలు, మన డ్రీమ్స్, గోల్స్, అంబిషన్స్ ఏవి కూడా జాబ్ లో ఫుల్ఫిల్ అవ్వవని చెప్పి నేను క్లారిటీ తీసుకున్నా. ఎందుకంటే 18 మంత్స్, 18 నెలలు ఇంట్లో కూర్చొని తినేటప్పుడు నా మనసులో తిరుగుతున్నది ఒకటే ఒకటి: 23 సంవత్సరాల అబ్బాయి ఇంట్లో ఉండడం అనేది ఒక తల్లిదండ్రులకు ధైర్యంగా ఉంటది. కానీ ఏదైతే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తే వచ్చే డబ్బు ద్వారా నేను ఇంట్లో కూర్చొని తిన్నా చూడు, అప్పుడు నాకు చాలా గిల్టీగా ఫీల్ అనిపించింది. లైఫ్ లో ఫెయిల్ అయినా అని ఒక ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్, ప్రతి ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు యాక్టివేట్ అవుతాడంటే, లైఫ్ లో బాగా ఫెయిల్ అయినప్పుడు లైఫ్ మీద హోప్ వస్తుంది. లైఫ్ ని మనం ఇట్లా ఈ రూట్ లో వెళ్ళాలి, ఆ రూట్ వెళ్ళాలి ఆలోచన కలుగుతుంది. అండ్ నెక్స్ట్, ఒక పర్సన్ ఐసీలో ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు. ఈ రెండు ఈ రెండు తాకిట్లు తాకేంత వరకు మనిషి మేల్కోడు కాబట్టి, నా లైఫ్ లో ఒకటైతే నాకు తగిలింది. ఒకటి, నేనేం 5 సంవత్సరాలు ప్యాషన్ గా వర్క్ చేసిన ఫీల్డ్ లో కూడా నాకు కెరియర్ లేదని అర్థమైంది. 8 గంటలు పని చేయాలి, యాక్టివ్ గా పని చేయాలి, అలా అయితేనే డబ్బులు వస్తాయి. అది ఒకవేళ నాకేమైనా జరిగినా, నేను పని చేయకపోయినా కూడా డబ్బులు రావు, ఫ్యామిలీ ఆగిపోద్దనే అర్థమైపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న తరుణంలో కొన్ని ఏరియాస్ చూశాను. నాకున్న నాకున్న టచ్ ఏంటంటే, నా ఫీల్డ్ వచ్చేసి పెయింట్ ఫీల్డ్ కాబట్టి, పెయింట్ కి సంబంధించి ఒక మంచి పెయింట్ షాపు, దానికి సంబంధించిన ఏరియా కోసం తిరుగుతున్న క్రమంలో నాకు ఈ వెస్టేజ్ బిజినెస్ ని పరిచయం చేసింది జనార్దన్ సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ బిజినెస్ నాకు పరిచయం చేసినప్పుడు సార్ చెప్పిన మాట ఏంటంటే, నేను నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నా, కొంచెం నాకు ఒత్తిడి ఉంటది. ఈ బిజినెస్ నాకు పరిచయం అయింది కానీ చాలా బాగుంటది. నేను చేసినా చేయకపోయినా ఈ బిజినెస్ నువ్వు చేసుకో, చాలా మంచి ఫ్యూచర్ ఉంటది నాన్న అని ఒక మాట చెప్తే, సర్లే, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఊర్లో ఒక మంచి వ్యక్తి కదా, తన మాట ఎందుకు కాదనొద్దు, సరే బాగుంటే చేద్దాం లేకపోతే లేదని ఒక ఉద్దేశంతో కొండమల్లెపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన కూర్చున్నప్పుడు ఈ బిజినెస్ ని నాకు చెప్పడానికి అవర్ గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ రావడం జరిగింది. అండ్ అదే విధంగా
ఎంఎస్ఆర్ గురుగారు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ సీన్ సార్ రావడం జరిగింది. అవర్ మై మెంటర్ సైదుల్ సార్ కూడా రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు వచ్చి నాకు ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు నాకు నాకు అనిపించింది ఏంటంటే, మా ఇండస్ట్రీలో ఒక 1,00,000 రూపాయలు తీసుకునే వ్యక్తులకి కింది అరికాల నుంచి జుట్టు వరకు యాటిట్యూడ్ ఉంటది. మాట్లాడే విధానం వేరేలా ఉంటది. కానీ అవర్ అవర్ గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చేసి ఆ టైంకి 2,00,000 పైన ఇన్కమ్ తీసుకున్నా కూడా నేల మీద కూర్చొని పద్ధతిగా మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, వీళ్ళు మాట్లాడే మాటలలో డబ్బులు కట్టమని కానీ ఏదైనా మన దగ్గర నుంచి ఆశిస్తున్నట్టుగా నాకు ఏం అనిపించలేదు. ఈ డైరెక్ట్ సేలింగ్ గురించి వీటి గురించి నాకు జీరో నాలెడ్జ్ ఉంది అప్పుడు. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎప్పుడు మాట్లాడినా కూడా సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, లైఫ్‌లో ఎదగాలి. ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడడం వల్ల ఇలాంటి వాళ్ళతో జర్నీ చేస్తే లైఫ్ మార్చుకోవచ్చు అని ఒక హోప్ తోటి ఒక 23 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నా. ఇదేదో బాగుంది. ఒకవేళ నిజంగా బాబాయ్ చెప్పినట్టు ఇది చాలా బాగుంది. దీంట్లో సార్‌కి మన మల్లెపల్లి ప్రాంతంలో 2,00,000 పైన ఇన్కమ్ తీసుకోవడం అనేది అది ఆషామాషి కాదు. ఎట్లాగైనా దీంట్లో ఫ్యూచర్ ఉందని చెప్పి నేను అర్థం చేసుకొని, ఈ ఇండస్ట్రీ అంటే ఏందో నాకు అర్థం కావడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 6-7 మంత్స్ టైం పట్టింది. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచరు, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న పొటెన్షియాలిటీ ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమైనాయంటే, మీటింగ్స్‌కెళ్తే గాని నాకు అర్థం కాలేదు. అలాంటి మీటింగ్స్ నేను ఒక 6 నెలల్లో 100 మీటింగ్స్‌కెళ్ళి దీని యొక్క పొటెన్షియాలిటీ నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత, ఇది పార్ట్ టైమ్ చేసే బిజినెస్ కాదు, ఫుల్ టైమ్ చేసే బిజినెస్ అని చెప్పేసి, ఈ బిజినెస్‌ని నేను ఫుల్ టైమ్‌గా నేను లాస్ట్ 3 ½ ఇయర్స్ నుంచి టేకప్ చేస్తున్నా. ఈ 3 ½ ఇయర్స్ జర్నీలో నేను తీసుకున్న ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 16. నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,81,873. ఓవరాల్‌గా నేను ఈ 3 ½ ఇయర్స్ జర్నీలో నేను తీసుకున్న టోటల్ అమౌంట్ వచ్చేసి నియర్లీ 41 లాక్స్ తీసుకున్నా. అది కాకుండా నేను బయట 5 సంవత్సరాలు చాలా సీరియస్‌గా ప్యాషన్‌తోని పనిచేసిన ఫీల్డ్‌లో తెలంగాణ దాటి కూడా బయటికెళ్ళలేదు. కానీ ఇదే డైరెక్ట్ సేలింగ్ అండ్ వెస్టెల్ కంపెనీ నుంచి 6 స్టేట్స్‌కెళ్ళినా, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్‌కెళ్ళినా, గతంలో వచ్చిన ట్రిప్స్ 4 ట్రిప్స్‌కి కూడా నేను ఎలిజిబుల్. కానీ నేను ట్రిప్స్‌కెళ్ళడం ఇష్టం లేకపోవడం వల్ల, ఆ ఉన్న డబ్బుని ఎక్కడైనా మంచిగా ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోటి, నాకిష్టమైన బైకు, డ్రీమ్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నా. ఇదే ఫీల్డ్ నుంచి మా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా షోరూమ్ నుంచి కార్ తీసుకోలేదు. 19 లాక్స్ వర్త్ వోక్స్‌వాగన్ వర్చుస్ టాప్ ఎండ్ కార్ తీసుకున్నా. అది గాకుండా వెస్టేజ్‌లో వచ్చే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాలి. జాగ్రత్తగా మనం దీన్ని చూసుకోవాలనే ఉద్దేశంతోటి ఈ ఈ ఈ లాస్ట్ 3 ½ ఇయర్స్ జర్నీలో వచ్చిన ప్రతి రూపాయి కూడా నేను సేవ్ చేస్తూ ఒక 30 లాక్స్ ప్రాపర్టీ కూడా నేను సేవ్ చేసుకున్నా. అది గాకుండా వెస్టేజ్‌లో నేను మెయిన్‌గా నేర్చుకుందేందంటే, నేను చదువుకున్నప్పుడు గాని, నేను తిరిగిన వాతావరణంలో గాని, నేను నా లైఫ్‌కి గ్రోత్‌కి సంబంధించి నేను ఏది నేర్చుకోలేదు. కానీ వెస్టేజ్‌లోకొచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నా. మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నా, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకున్నా, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా, పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకున్నా. టోటల్‌గా వెస్టేజ్ నాకు అన్నీ నేర్పించింది. వెస్టేజ్‌లో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలుగుతామనే నమ్మకం నాకు వెస్టేజ్ నుంచి నాకొచ్చింది. నాకు ఈ వెస్టేజ్ అనే కంపెనీకి సంబంధించి, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి సంబంధించి నేను ప్రతి ఒక్కరికి నేను ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటా. ఎందుకంటే వితౌట్ వెస్టేజ్ ఒక 1,00,000 సంపాదించాలంటే నా ఫీల్డ్‌లో ఇంకా సుమారు దాదాపు నాకు ఇంకొక 20, 30 సంవత్సరాల సమయం పడతది. అలాంటిది అది కూడా నేను బ్రతికుండి పని చేస్తేనే, అప్పుడు కూడా కాంపిటీషన్ తక్కువుంటేనే నాకు ఆ ఇన్‌కమ్ వస్తది. కానీ వెస్టేజ్‌లో ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్న గోల్స్, డ్రీమ్స్, యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నా. ఇది నా షార్ట్ అండ్ స్వీట్‌లో మీ అందరికీ నా జర్నీ మీ అందరికీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా మెయిన్‌గా ఈ బిజినెస్‌లో కాన్స్టెంట్‌గా ముందుకెళ్తేనే ఒక మంచి యూనిక్ మైండ్‌సెట్ తోటి డైరెక్ట్ సెల్లింగ్‌కి సంబంధించిన మైండ్‌సెట్ తోటి మనం ముందుకెళ్తేనే ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అయితాం. చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే మైండ్‌సెట్. మైండ్‌సెట్ కరెక్ట్‌గా లేకపోతే, మైండ్‌సెట్ గూడా ఈ బిజినెస్‌కి కన్వీనియంట్‌గా లేకపోతే, ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వం. ఇప్పుడు మనం ఫిజికల్‌గా మనం ఫిట్‌గా ఉండాలంటే మనకు కావాల్సిన మైండ్‌సెట్ ఏంది? దానికి సంబంధించిన మైండ్‌సెట్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా మనము ఎడ్యుకేటెడ్‌గా చాలా ఫిట్‌గా ఉండాలంటే, మనం బుక్స్ మీద మంచి మనకు నాలెడ్జ్ ఉండాలి. అట్లా ఇట్లా రకరకాలుగా మనం మన మైండ్‌సెట్ అంటే కొన్ని వేలలో, లక్షలలో ఉంటాయి. మనం చేసే ఫీల్డ్, మనకు సంబంధించి మనం వెళ్ళాలనుకున్న మార్గం, మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్న గోల్స్, డ్రీమ్స్ ఉంటాయో దానికి సంబంధించిన మైండ్‌సెట్ మనకు చాలా ఇంపార్టెంట్. అలానే మనకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం ఉన్నాం గాబట్టి, నెట్వర్క్ మార్కెటింగ్ మైండ్‌సెట్ అనేది మనకు చాలా చాలా అవసరం. దీనికి సంబంధించి నేను మీ అందరితో ఒక 13 పాయింట్స్ అండ్ బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్‌లో గ్రేట్ మైండ్‌సెట్ అనేది మీ అందరికి నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్?
సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే ఓకే సార్. ఓకే సార్, ఏమైనా వాయిస్ కానీ స్క్రీన్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే నాకు ఒకసారి అలర్ట్ ఇవ్వండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. తప్పకుండా గణేష్ సార్. గణేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మైండ్ సెట్. మనము నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం పెట్టుకున్న డ్రీమ్స్, గోల్స్, అంబిషన్స్ అని చాలా గ్రేట్ లైఫ్ ని మనం లీడ్ చేయబోతున్నాం కాబట్టి మనం మన మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఎదుటి వ్యక్తి వచ్చి మనతో ఏదైనా మనతో ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు అది మనకు మంచిది కాదు అని మనకు అనిపించినప్పుడు మన ఛార్జింగ్ పెరగాలి, వాళ్ళ ఛార్జింగ్ తగ్గాలి. అంత స్ట్రాంగ్ ఉండాలి మన మైండ్ సెట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది దీని యొక్క ఫ్యూచర్, దీని పొటెన్షియాలిటీ మనకు అర్థమైనంతగా వేరే వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు మాట్లాడేది ప్రతిదాన్ని కూడా మనం తీసుకోకుండా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తో మనం ముందుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఈ ఈ ఒక సక్సెస్ ని చేరుకునే క్రమంలో ఈ డైరెక్ట్ సేలింగ్ లో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా మనకి ఎలా ఉంటాయో మనకు ముందే తెలిస్తే మనం ఇంకా చాలా స్ట్రాంగ్ గా నిలబడతాం. కాబట్టి ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ మనందరికీ కూడా అవసరం. మనం ఇప్పుడు మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్. 12% people negative, 28% people just listen the name of network marketing, and 60% people fresh people. మనందరం ఫస్ట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ గురించి అండ్ డైరెక్ట్ సేలింగ్ లో వెస్టెల్ కంపెనీ గురించి మనం బయట ఎవరికైనా చెప్పాలని మనం ఒక ఇంట్రెస్టెడ్ తోటి బయటికి వెళ్ళినప్పుడు, ఈ బిజినెస్ చేయాలి అని ఒక ఎంతో నమ్మకంగా మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం ఏదైతే పెట్టుకున్న గోల్స్, డ్రీమ్స్, అంబిషన్స్ ఉన్నాయో అవన్నీ మనం చేస్ చేయడానికి, సాధించడానికి మనం బయటికి వెళ్ళినప్పుడు 12% పీపుల్ కంప్లీట్లీ నెగిటివ్ ఉంటారు. ఎంత నెగిటివ్ ఉంటారంటే లైఫ్ లో నువ్వు వాళ్ళ దగ్గరికి ఎంత గొప్ప ఆపర్చునిటీ గురించి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఈరోజు ప్రపంచంలో అతి బాగా ధనికుడైన ఎలన్ మస్క్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ ని మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అసలు దాన్ని తెలుసుకోవడానికి పూర్తి క్రమంలో తెలుసుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు మనము మార్కెట్లో ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు బాగా వాదించే వాళ్ళు కానీ,
నువ్వు ఏం మాట్లాడినా కూడా తీసి పారేసే వాళ్ళు కానీ, నువ్వు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నెగ్లిజెన్స్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా మీరు వెళ్ళే జర్నీలో మీరు చెప్పే ప్లాన్ లో ఎవరైనా మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా అటాచ్ అయితే దాన్ని మీరు 12% కింద కన్వర్ట్ చేసుకొని, అవును ఈ డైరెక్ట్ సేలింగ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళని మనం పట్టించుకోకూడదు అనే ఒక యాక్సెప్టెన్సీ మైండ్ సెట్ కనుక నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే 100% నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ 28% పీపుల్ జస్ట్ లిజన్ ద నేమ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 28% ఆఫ్ పీపుల్కి డైరెక్ట్ సేలింగ్ మీద కానీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద కానీ ఒక కొంచెం అవగాహన ఉంటుంది, పూర్తి అవగాహన ఉండదు. ఓన్లీ కంపెనీ నేమ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ దాంట్లో లాస్ అవ్వడం కానీ, ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ, పౌంజీ స్కీమ్స్ కానీ, పిరమిడ్ స్కీమ్స్ కానీ, ఇట్లా ఆన్లైన్ స్కీమ్స్ కానీ ఇలాంటి దాంట్లో ఏదో ఒక దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పేరు పెట్టుకొని అలాంటి ఇట్లా వర్క్ చేసే కంపెనీస్ లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరు చేయడం వలనో, దీని మీద పూర్తి నాలెడ్జ్ లేకపోవడం వలనో, పూర్తిగా ప్లాన్ తెలుసుకోకపోవడం వలనో అలాంటి వాళ్ళు కూడా మనకు 28% ఆఫ్ పీపుల్ మనకు బయట మనకు టచ్ అవుతారు. అలాంటి వాళ్ళు మనకు టచ్ అయినప్పుడు నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఏం తెలుసు వాళ్ళ దగ్గర వివరించి మనం తెలుసుకొని, వాళ్ళకి తెలియనిది మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి, వెస్టెజ్ అనే కంపెనీ గురించి 100% మనం కనుక వాళ్ళకి కనుక ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే, వాళ్ళకు 100% మన కనుక మన బిజినెస్ ప్లాన్ గురించి, దీని యొక్క పొటెన్షియాలిటీ గురించి కనుక మనం చెప్పగలిగితే, ఈ 28% ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ చాలా వస్తాయి. వీళ్ళు కూడా మారుతారు, వీళ్ళు కూడా ఒక మంచి కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంది. మనం వాళ్ళకి ఇవ్వాల్సిందల్లా 100% క్లారిటీ క్లారిటీ క్లారిటీ. ఆ క్లారిటీ ఇచ్చి దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీ గురించి వాళ్ళకి కనుక చెప్పగలిగితే 100% మనకు చాలా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 60% ఫ్రెష్ పీపుల్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు తెలియని వాళ్ళు 60% మంది జనాలు ఇంకా మన భారతదేశంలో ఉన్నారు. మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, మన భారతదేశ జనాభా 150 కోట్ల పైన ఉంది. దాంట్లో సుమారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60% కన్నా ఎక్కువనే ఉంటారు. ఈ 60%లో 60% జనాభాకి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పేరు కూడా తెలియదు. మనకు చాలా ఫ్యూచర్ ఉంది. మనందరం కూడా చాలా మంచి స్టార్టప్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ కి మంచి ఫ్యూచర్ ఉంది. దాంతో పాటు మనం మన భారతదేశంలో మనం బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, నేషనల్ లాంగ్వేజ్. మనకు హిందీ వస్తే 29 రాష్ట్రాలలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనం తెలుగులో మంచిగా మనం మాట్లాడగలిగితే 2 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన టీం అండర్లో మన టీంలో ఉన్న మన అండర్లో ఉన్న మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకు ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, వాళ్ళకి నెట్వర్క్ మంచిగా ఉంటే ఇండియా మొత్తం మనం స్ప్రెడ్ చేయొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే, గతంలో మనం ఒకవేళ బాగా చదువుకుని ఉంటే మనకు 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 చదువు మనకు ఎప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది అంటే, మనం ఈ కంట్రీ దాటి వేరే కంట్రీలో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంత పొటెన్షియాలిటీ ఉన్న బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టర్న్ కంపెనీ. 60% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుర్రు. మనం వెళ్ళి వాళ్ళ డోర్ కొడతామని ఒక నమ్మకంతో దేవుని ప్రతిరోజు వాళ్ళు వేడుకుంటారు. కాబట్టి ఆ 60% ఆఫ్ పీపుల్ ని మనం ఫైండ్ అవుట్ చేసి బిజినెస్ లోకి ఇన్వైట్ చేస్తే వాళ్ళ జీవితాలు మార్చిన వాళ్ళు అవుతాం. ఇక్కడ మనం టోటల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 60 + 28 88% ఆఫ్ పీపుల్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మన కోసం 88% మంది జనాలు ఇప్పుడు వెయిట్ చేస్తుర్రు. వాళ్ళ కోసం మనం బిజినెస్ ఏందో మనం తీసుకెళ్ళాలి. ఈ క్లారిటీ మనకుంటే ఈ బిజినెస్ లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 12% నెగిటివ్ పీపుల్. ఎప్పుడైనా బిజినెస్ గురించి మీరు చెప్పినప్పుడు మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా వాళ్ళు మాత్రమే మాట్లాడి వాళ్ళు పైచాచిక ఆనందాన్ని పొందుతారు చూడు. ఎలా అంటే వాళ్ళే గ్రేట్ అనే ఒక ఉద్దేశంతో మనం మాట్లాడిన దాన్ని కానీ ప్రతిదాన్ని కొట్టిపారేస్తూ, నువ్వు ఎంత ఎంత వాదించినా కూడా వాళ్ళు ఎదురు వాదిస్తూ వాళ్ళు మాత్రమే ఇతంతవాదులాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మీకు 12% కేటగిరీలో తగిలితే, వాళ్ళని ఆ 12% కేటగిరీలోకి కన్వర్ట్ చేసి మనం మూవ్ ఆన్ అవుతూ మనం ముందుకెళ్ళడమే. ఏం జరిగినా మనం ముందుకెళ్తూనే ఉండాలి. ఈ మైండ్ సెట్ కనుక మనకు క్లారిటీ ఉంటే, మనం బయటికి వెళ్ళగానే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని కొన్ని మీటింగ్స్కి వచ్చి ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో గోల్స్, డ్రీమ్స్, అంబిషన్స్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని లైఫ్ లో ఏదైనా చేయాలి, సాధించాలని ఒక ఉద్దేశంతో డ్రెస్ కోడ్ వేసుకొని ఒక మంచి టూల్స్ తీసుకొని బయటికి వెళ్ళి జస్ట్ ఒకరినిద్దరిని టచ్ చేయగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెగిటివిటీని తట్టుకోలేక ఆగిపోతున్నారు చాలా మంది. ఫస్టే మనకు తెలిస్తే డైరెక్ట్ సేలింగ్ లో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారని మనం గెస్ చేయగలిగితే మనం ముందుకు మూవ్ ఆన్ అవుతూ వెళ్ళిపోవడమే. మన అవర్ గ్రేట్ ఎంఎస్ఆర్ గురుగారు ఇప్పుడు ఈరోజు పూర్తి తెలుగు రాష్ట్రాల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఈరోజు బిజినెస్ బిల్డ్ చేసిందంటే
ఎక్కడెక్కడనో ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎంతో మందితో పేషెన్స్గా వాళ్ళ లీడర్షిప్ని బిల్డ్ చేసి ప్రతి ఏరియాలో ఎన్నో ఛాలెంజింగ్స్ రావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్నో అడల్స్ రావచ్చు. ఈరోజు స్టోర్స్ కానీ, మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకప్పుడు సార్ స్టార్ట్ చేసినప్పుడు సార్కి ప్రాపర్గా సార్కి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి కానీ సార్తో పాటు ట్రావెల్ చేసి అప్లయన్స్ కూడా సార్కి లేని క్రమంలో సార్ బిజినెస్ స్టార్ట్ చేసింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ పట్టుకున్న లైను, సార్ వెళ్ళాలనుకున్న మార్గం ఒకటే. లైఫ్లో సక్సెస్ అవ్వాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలని ఒక థాట్తో జర్నీ స్టార్ట్ చేసింది. కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది. మనం ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకుంటే మనం ఖచ్చితంగా గెలవాలన్న నమ్మకంతో మనం బయటికి వెళ్తే మన గోల్స్, మన డ్రీమ్స్ అన్ని కూడా మనం సీరియస్గా మనం ఫిక్స్ చేసుకుంటే సక్సెస్ వన్ మిషన్ అంటిల్ సక్సెస్. ఒక్క మిషన్ మనం కనుక ఒక మనం పనిచేస్తున్న ఒక మిషన్ ని మనం చూస్ చేసుకొని దాంట్లో సక్సెస్ వచ్చేంత వరకు ఎక్కడ దారి మళ్ళించకుండా ప్రయాణం చేస్తే మనకు భగవంతుడు, ప్రకృతి అన్ని కూడా మనకు సహకరిస్తాయి. అండ్ నెక్స్ట్, వై పీపుల్ ఫెయిల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అసలు ఎందుకు జనాలు ఫెయిల్ అవుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ లో? ఎందుకు జనాలు డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చి బిజినెస్ లోకి వచ్చి అంత లైఫ్ ఉంది అన్ని తెలిసినా కూడా ఎందుకు ఇంకా కొంతమంది ఆగిపోతున్నారంటే, నంబర్ 1, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించిన మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉండదు. ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఐఎంఓ వరకు సక్సెస్ అవుతున్నారు. అలాంటి సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టర్న్ కంపెనీ క్రియేట్ చేసింది. అండ్ అదేవిధంగా ఈరోజు ఆయమ్మ 2వ తరగతి చదువుకున్న ఒక ఆయమ్మ మేడం, ఒక బీబీ మేడం వచ్చేసి సక్సెస్ అయింది అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్. అండ్ రెండోది వచ్చేసి స్కిల్ సెట్. మేడం చదువు లేదు కానీ మంచి స్కిల్ సెట్ ఉంది, జనాలతో మాట్లాడే స్కిల్ డెవలప్ చేసుకుంది. ఇఫ్ యూ డోంట్ వర్క్ ఇన్ దోస్ పిల్లర్స్ యూ కాంట్ గెట్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 2 పిల్లర్స్ మీద కనుక నువ్వు పని చేయకపోతే, ఈ 2 పిల్లర్స్ మీద కనుక నువ్వు స్ట్రాంగ్ గా నీ మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకోకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లో నువ్వు సక్సెస్ అవ్వలేవు. 100% మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వలేము. మనకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి, దాంతో పాటు ఒక స్కిల్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. ఒకరికి బాగా మాట్లాడే గుణం ఉంటుంది, ఒకరికి బాగా హ్యాండిల్ చేసేది ఉంటుంది, ఒకరు బాగా సబ్జెక్ట్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్, ఒక స్కిల్ ఉంటుంది. డైరెక్ట్ సేలింగ్ లో మన స్కిల్ ఏందో మనం బాగా తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని డెవలప్ చేస్తూ మనం కనుక టీంని కనుక బిల్డ్ చేసుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. మనందరికీ చదువు ఉందా? అదృష్టం. చదువు లేకపోయినా కూడా అదృష్టమే. చదువు లేకపోయినా కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇట్లా మనము ఈ 2 పిల్లర్స్ మీద కనుక మనం ఫోకస్ చేసి డే 1 నుంచే మన ఒక మంచి మైండ్ సెట్ తోటి, ఒక మంచి స్కిల్ సెట్ తోటి మనం నీట్ అండ్ క్లీన్ గా కనుక మనం ముందుకెళ్ళగలిగితే 100% మనం ఈ బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ అవుతాం, చాలా వరకు సక్సెస్ తీసుకుంటాం. నంబర్ 1, 3 to 5 years కమిట్మెంట్. ఫస్ట్ మైండ్ సెట్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ అనేది 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో సక్సెస్ అయ్యి మన లైఫ్ మొత్తం మార్చుకునే బిజినెస్ కాదు ఇది. ఈ బిజినెస్ మనకు అర్థం కావడానికి, ఈ బిజినెస్ లో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ 1 to 1 year లో ఈ బిజినెస్ లో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఇంట్లో వాళ్ళు మనకు డబ్బులు రావు కాబట్టి ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు, బయట సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదు. మనం ఎన్నో నెగిటివిటీని ఎదుర్కొని మనం మొట్టమొదటి సంవత్సరం మనం నిలబడగలిగితే మనం ఈ బిజినెస్ లో ఈ 1 year కనుక మనం స్ట్రాంగ్ గా మీటింగ్స్, విఎల్సి, సిఎన్టీలు, బూట్ క్యాంపులు, ట్రైనింగ్ అన్ని కూడా మనం అటెండ్ అవ్వగలిగితే, దీంట్లో ఉన్న టోటల్ డెప్త్ కనుక మనకు అర్థం అయ్యి మనం వచ్చే నెగిటివిటీని తట్టుకొని నిలబడగలిగితే ఈ 1 year లో మనం ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ తో కనుక మనం జర్నీ చేయగలిగితే మనం సెకండ్ స్టెప్ మనకు వచ్చేసి 1 to 3 years మధ్యలో ఈ బిజినెస్ లోనే ఫ్యూచర్ ఉంది, ఈ బిజినెస్ మాత్రమే నా లైఫ్ మార్చుదని నువ్వు బిలీవ్ చేసి నిలబడగలిగితే ఈ క్రమంలో నీ స్కిల్ సెట్, నీ మైండ్ సెట్ అన్ని డెవలప్ అవుతాయి. కాబట్టి నీ దగ్గర ఫస్ట్ నీ దగ్గర నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ కి రానప్పుడు నువ్వు మాట్లాడే విధానం ఇవన్నీ వేరే ఉంటాయి. వచ్చిన తర్వాత 1 year జర్నీ చేసిన తర్వాత నువ్వు మాట్లాడే విధానం, నీ మైండ్ సెట్, నీ స్కిల్ సెట్ వేరేలా ఉంటది. అప్పుడు నీ స్కిల్స్ ని, నీ మైండ్ సెట్ ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి బయట వేరే కంపెనీస్ వాళ్ళు కానీ, జాబ్స్ వాళ్ళు కానీ, బయట సమాజం కానీ నిన్ను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో కూడా నువ్వు బలంగా నిలబడగలిగితే అది ఫేజ్ 2. అక్కడ నుంచి నువ్వు నెక్స్ట్ 3 to 5 years కనుక ఈ బిజినెస్ లో ట్రావెల్ చేయగలిగితే నీ గోల్స్, నీ డ్రీమ్స్, నీ అంబిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. 5 years తర్వాత ఈ బిజినెస్ లో నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా చేయగలిగే శక్తి నీకు వస్తుంది. ఫస్ట్ గా మనం అక్కడ దాకా మనం రీచ్ అవ్వాలంటే ఈ బిజినెస్ లో 3 to 5 years కమిట్మెంట్ ఉండాలి. బయట 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మారిన జీవితం కేవలం 1-2 సంవత్సరాల్లో మారదు, 6 నెలలు, 5 నెలల్లో అసలే మారదు. 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో నువ్వు కాన్స్టెంట్ గా నిలబడితే, ఈ మైండ్ సెట్ నీకుంటే, ఈ యాక్సెప్టెన్సీ నీకుంటే ఈ బిజినెస్ లో నువ్వు అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతావు. ఫస్ట్ మనకు కమిట్మెంట్ ఉండాలి.
ఈ బిజినెస్ లోకి వచ్చినావు, ఈ బిజినెస్ గురించి నీకు అర్థమైంది, ఈ బిజినెస్ లో చాలా దూరం ట్రావెల్ చేయాలని నువ్వు అనుకున్నప్పుడు 3 to 5 years ఆఫ్ కమిట్మెంట్ ఖచ్చితంగా అవసరం. ఎవరైతే 3 to 5 years ఆఫ్ కాన్స్టెంట్ కమిట్మెంట్ తో ట్రావెల్ చేస్తారో వాళ్ళని భగవంతుడు కూడా ఆపలేడు. అంత బలంగా మనం ముందుకెళ్ళొచ్చు. జస్ట్ స్పాన్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాలు ఒక వ్యక్తి 2019లో ఈ బిజినెస్ ని పట్టుకొని ఏ ఏ స్టోర్ సరిగా లేవు, వాతావరణం సరిగా లేదు, బయట చాలా నెగిటివిటీ ఉంది, సెమినార్లు లేవు, బూట్ క్యాంపులు లేవు, ట్రైనింగ్స్ లేవు, ఏవి లేవు, అయినా కూడా డైరెక్ట్ సేలింగ్ యొక్క పొటెన్షియాలిటీ అది పట్టుకొని అర్థం చేసుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే నెలకి 18 నుంచి 18.5 లక్షలు తీసుకుంటుంది మన అవర్ గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గురు గారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, మీటింగ్స్కి వెళ్ళడానికి, మనకు ట్రైనింగ్స్ చెప్పడానికి, మనకు సోర్స్ అన్నీ ఉన్నాయి. మనందరం కూడా ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఒక 3 నుంచి 5 సంవత్సరాలు నువ్వు నిలబడగలిగితేనే ఈ బిజినెస్ని పట్టుకో, లేకపోతే వేరే పని చేసుకో, నీకు నచ్చిన పని చేసుకోను. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 5 సంవత్సరాల సమయాన్ని కనుక మనం పెట్టగలిగితేనే. ఎందుకంటే మన లైఫ్ మారాలి, మన ఫ్యామిలీ మారాలి, మన సిచ్యువేషన్స్ మారాలి, మనం ఏదైతే పెట్టుకున్న గోల్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మన సమాజంలో మనకు ఒక మంచి పేరు రావాలంటే ఖచ్చితంగా మనకు 3 to 5 years అవుతుంది. ఈ 3 to 5 years ఆఫ్ కమిట్మెంట్ కనుక మనం పెట్టుకొని ఆ మైండ్ సెట్తో కనుక మనం ట్రావెల్ చేయగలిగితే, మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ని అన్ని కూడా మనం ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకెళ్ళగలిగితే ఈ బిజినెస్లో చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. నెంబర్ 2, ఈ మైండ్ సెట్ మనకు చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఈ బిజినెస్లో సక్సెస్ ఫార్ములానే ఇది. లర్న్ ఫస్ట్, అర్న్ లేటర్. ఈ బిజినెస్ లో మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా నేర్చుకోవాలా. చదువుకున్న వాళ్ళు చెప్పినా నేర్చుకోవాలి, చదువుకోని వాళ్ళు చెప్పినా నేర్చుకోవాలి. మనకన్నా ముందు వచ్చి చెప్పిన ప్రతి ఒక్కరి మాట మనం తీసుకోవాలా. దాంట్లో మనకు ఉపయోగపడేది ఉంటే తీసుకోవాలి, మనకు నచ్చనిది పక్కకు పెట్టేసేయాలి. అట్లా ఈ బిజినెస్ లో మనం ఎంత నేర్చుకుంటే అంత సక్సెస్ అవుతాం, ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తాం. ఫస్ట్ ఈ బిజినెస్ లో మనం ఇదే సీక్రెట్, ఇదే మన సక్సెస్ ఫార్ములా. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, సిస్టమ్ గురించి నేర్చుకోవాలి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి, ప్రతిదీ మాట్లాడే భాష నేర్చుకోవాలి. టోటల్గా మనం ఈ బిజినెస్లో 100కి 100% నేర్చుకోవడానికి ఎప్పుడు నిత్య విద్యార్థి లాగా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా, ఎంతో మేధస్తున్న మహనీయులందరూ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ ఒక విద్యార్థి లాగా, నిత్య విద్యార్థి లాగానే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. మనం కూడా అలానే ప్రతిరోజు డైరెక్ట్ సేలింగ్ లో నాకు అంతా తెలుసు, నేను మొత్తం నాకు సిస్టమ్ మొత్తం తెలుసు, నాకు ఈ బిజినెస్ ఇంతే అని అనుకోకూడదు. అసలు ఈ బిజినెస్ లో మనకు జస్ట్ 0.1% మాత్రమే తెలుసు. మనం ఇంకా తెలుసుకోవాల్సింది, మనం లైఫ్ లో ముందుకెళ్లాల్సింది, ఈ బిజినెస్ లో నిలబడాల్సింది, మన మనీ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ, లైఫ్ కి సంబంధించి కానీ, వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ, సబ్జెక్ట్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకా చాలా మనం నేర్చుకోవాలి. ఈ బిజినెస్ ఒక అనంతం. ఎప్పుడు దీనికి దీనికంటూ ఎక్సిట్ పాయింట్ అనేది లేదు అసలు ఇంకా నేర్చుకోవడానికి. ఈ బిజినెస్ లో నువ్వు ఎంత నేర్చుకుంటే అంత మేధస్సు నువ్వు డెవలప్ చేసుకోగలుగుతావు. ఈ బిజినెస్ లో మనం నిరంతరం నేర్చుకుంటూనే వెళ్ళాలి, అంతే. ఇంకా మనకి ఇంకా దానికి వేరే రూట్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మనం ఈ బిజినెస్ లో ఎవరైతే ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఎక్కువగా నేర్చుకొని కింద డౌన్లైన్స్ కి సేమ్ వాళ్ళకి నేర్పించగలుగుతారో, ఎవరైతే కింద డౌన్లైన్స్ ని పేషెన్స్ తో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే మనం కన్నా మన కింద మేధస్తు గల వాళ్ళని తయారు చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే మనకన్నా సిస్టమ్ ని బాగా హ్యాండిల్ చేసే వాళ్ళని క్రియేట్ చేసుకోగలుగుతారో, ఆ రోజు మనం ఈ బిజినెస్ లో పెద్ద సక్సెస్ తీసుకుంటాం. ఈ రోజు బిల్ గేట్స్ కానీ, ఎలన్ మస్క్ కానీ, ఈరోజు మనం తీసుకుంటే చాలా పెద్ద పెద్ద గొప్ప ధీరుభాయ్ అంబానీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ ఫార్ములా ఏంటంటే వాళ్ళకన్నా మేధావుల్ని వాళ్ళ కింద బిల్డ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ బిజినెస్ లో కూడా మనకన్నా మేధావుల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మన కింద మేధావులు ఉంటే మనం బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాం. ఆ మేధావుల్ని తయారు చేయడానికి మనం నేర్చుకోవాలి. ఆ మేధావుల్ని వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ ఏందో వాళ్ళకి గుర్తు చేయడానికి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ మైండ్ సెట్, హ్యావ్ ఏ గేమ్ ప్లాన్. ఒక స్ట్రాటజీ ఉండాలి. బిజినెస్ ని మనం చేయాలంటే మనకంటూ ఒక గేమ్ ప్లాన్ ఉండాలి. మనకు ఆల్రెడీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో వెస్టేజ్ కంపెనీ ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మనం ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా మనకంటూ ఒక యూనిక్, మనం పనిచేసే విధానం, మనం వెళ్తున్న మార్గం, దానికి సంబంధించి మనకు ఒక గేమ్ ప్లాన్ ఉండాలి. అందరూ కబడ్డీ ఆడతారు, కొంతమంది కొన్ని స్కిల్స్తో ఆడతారు, కొంతమంది కొన్ని టెక్నికల్ స్కిల్స్తో ఆడతారు. అట్లా మనం ఈ బిజినెస్ని కూడా మనకు సంబంధించి, మన బాడీ లాంగ్వేజ్కి సంబంధించి, మనం వెళ్ళాల్సిన మార్గాన్ని ఎట్లా మనం చేంజ్ చేసుకోవాలి. అప్డేటెడ్ వర్షన్లో కొంచెం మనకంటూ ఒక సపరేట్ రూట్లో మనం ఈ బిజినెస్ని చేయడానికి మనం ఒక గేమ్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి.
ఆ స్ట్రాటజీ లేకపోతే రొటీన్గా మనం ఈ బిజినెస్ చేయలేం. అందరికీ రొటీన్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అన్ని రకరకాలుగా ఉంటారు. కొంచెం మనం వయసులో ఉంటే 20-40 సంవత్సరాల మధ్యలో ఉంటే ఈ బిజినెస్‌ని చాలా లాంగ్ లాంగ్ ఏరియాస్‌లో మనం బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఇమ్యూనిటీ పవర్, మన దగ్గర పొటెన్షియాలిటీ ఉంది మనం ట్రావెల్ చేయడానికి. అట్లా మనం ఈ బిజినెస్‌ని అన్ని ఏరియాలో మనం అన్ని ఏరియాలో మనం ఒక మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మన బిజినెస్‌ని యంగ్‌స్టర్స్‌ని, చదువుకున్న వాళ్ళని, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్‌ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అందరిని మనం బిజినెస్‌లోకి ఇన్వాల్వ్‌మెంట్ చేయాలంటే మనకంటూ ఒక యూనిక్ స్ట్రాటజీ ఉండాల. ఒక గేమ్ ప్లాన్ ఉండాల. అట్లా మనం బిజినెస్ చేయడానికి బిజినెస్ సిస్టమ్‌ని మనం బ్రేక్ చేయొద్దు. బిజినెస్‌లో ఉన్న వాల్యూస్ అండ్ ఎథిక్స్‌ని మనం ఎక్కడ కూడా బ్రేక్ చేయొద్దు. మనకంటూ పెట్టుకున్న సిస్టమ్‌ని ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ చేయకుండా దాన్ని 100% ఫాలో అవుతూ ఒక కొత్త గేమ్ ప్లాన్ తోటి ఒక స్ట్రాటజీతోని గనుక ఈ బిజినెస్‌ని గనుక మనం బిల్డ్ చేయగలిగితే మనం చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మనకు మెయిన్‌గా ఉండాల్సింది ఏందంటే ఈ మైండ్ సెట్ మనకు చాలా చాలా అవసరం. ఇమ్మీడియేట్‌లీ ఇన్‌కమ్. ఫోకస్ ఆన్ ఆన్‌గోయింగ్ అండ్ పర్మనెంట్ అండ్ పాసివ్ ఇన్‌కమ్. మనం బిజినెస్‌లోకొచ్చింది బయట జాబ్ చేస్తే మన నెల జీతం, కూలి కూలి పని చేస్తే పొద్దుగాల మనం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా వచ్చే ఈవినింగ్ దాకా పని చేస్తే వచ్చే కూలి పని ఇట్లా మనం ఇట్లా శ్రామికుడిగా మనం పని చేస్తే వచ్చే డబ్బు గాని, మనం జాబ్ చేస్తే వచ్చే డబ్బు గాని, ఇట్లా మనం దీనికోసం రావద్దు. యాక్టివ్ ఇన్‌కమ్ కోసం రావద్దు. మన మన రెక్కాడితేనే మనకు మనకు మన మన చేతులాడితేనే మనకు మనకు డబ్బులొస్తాయి గదా! ఆ వేలో మనం వెళ్ళొద్దన్నట్టు. ఈ బిజినెస్ ఏందంటే ఈ బిజినెస్‌ని ఫోకస్ ఆన్ ఆన్‌గోయింగ్ ఫర్ ద ఫ్యూచర్. మన ఫోకస్ అంతా ఫ్యూచర్ ఉండాలి. అండ్ పర్మనెంట్‌గా మనకు పాసివ్ ఇన్‌కమ్ రావాల. దాని మీద మనం దృష్టి పెట్టుకొని బిజినెస్‌ని బిల్డ్ చేయాలి గానీ, ఏదో మనం వచ్చినామా, నెల చేసినా నాకు డబ్బులేమొచ్చినాయి, డబ్బులెంతొస్తున్నాయి, మనం ఇప్పుడు నెల నెల వచ్చే డబ్బులు అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ నుంచి డబ్బుల మీద ఆశించి మనం పని చేస్తే గనుక మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వం. మనం గతంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు గూడా అట్‌లీస్ట్ 18 అబోవ్ మనం ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయితాం కాబట్టి ప్రతి ఒక్కరికి 5, 10, 20, 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ బిజినెస్‌లో మీరు ప్రెజెంట్ మన జూమ్‌లో ఉన్నారు. మనందరం గూడా బయట మనం చేసింది యాక్టివ్ ఇన్‌కమ్. మనం ఉంటేనే డబ్బులొస్తాయి. పని చేస్తేనే డబ్బులొస్తాయి. మన ఫ్యామిలీ మనం ఉంటేనే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటది. ఇన్ కేస్ మనం లేకపోతే మన ఫ్యామిలీ సిట్యుయేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఎంత పెద్ద స్థాయికెళ్ళినా 5,00,000, 10,00,000 తీసుకునే స్థాయికి మనం బయట ఎళ్ళినా గూడా మళ్ళీ మనం లేకపోతే మన ఫ్యామిలీ జీరోనే. కానీ మనం ఈ బిజినెస్‌లో మనం ఎక్కడి దాకైతే తీసుకెళ్తామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పైకే ఎళ్తారు గానీ కిందకి రారు. ఒక మంచి సిస్టమ్‌ని, మంచి టీమ్‌ని, ఒక మంచి పర్ఫెక్ట్ ఎథికల్ అండ్ ట్రూ అండ్ ఎథికల్ సిస్టమ్‌ని గనుక మనం తయారు చేసి, ఆ నెట్‌వర్క్‌ని గనుక మనం మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేయగలిగితే, మనం ఇంకా లైఫ్‌లో వెనకకొచ్చే ఆ సోర్స్ ఉండదింక మనకు. ఇట్లా మనం ఆన్ గోయింగ్ పాసివ్ ఇన్‌కమ్ మీద మన ఫ్యూచర్ అంతా మన పాసివ్ ఇన్‌కమ్. మనం ఏదో వచ్చి పని చేస్తున్నాం అంటే 3-5 సంవత్సరాల కమిట్మెంట్ దేనికిస్తున్నామంటే, దాని తర్వాత మనం ఉన్నా లేకపోయినా, మనం పని చేసినా చేయకపోయినా మనకొచ్చే పాసివ్ ఇన్‌కమ్ కోసం మనం పని చేస్తున్నాం ఇప్పుడు. అట్లా ఎవరైతే పాసివ్ ఇన్‌కమ్ మీద థాట్స్ తోటి ఫ్యూచర్ గురించి ఆలోచించి బిజినెస్‌లోకొస్తారో వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అయితారు. యాక్టివ్ ఇన్‌కమ్ ఆశించకండి. యాక్టివ్ ఇన్‌కమ్ అనేది 100% వస్తది. కానీ మనం అందరం కూడా ఫోకస్ చేయాల్సింది పాసివ్ ఇన్‌కమ్ కోసం. ఈ మైండ్ సెట్ మనకు చాలా అవసరం. అండ్ నెక్స్ట్ ఈ ఫిఫ్త్ మైండ్ సెట్, ద ప్రొఫెషన్ హ్యాస్ ఆల్సో ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్. మనకు ఈ బిజినెస్‌లో మనం ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్ ఉందో, ఈ ప్రొఫెషన్‌లో ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ ఇవన్నీ మనకు ఒడిదుడుకులు అన్నీ కూడా వస్తాయని చెప్పి మనకు ముందే తెలిస్తే, అరే నిజంగా మనకి బిజినెస్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఒడిదుడుకులన్నీ మనకొస్తాయని మనం ముందే మనం ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే మైండ్‌లో, మనం మార్కెట్‌లోకెళ్ళినప్పుడు గాని, మన ఇంట్లో గాని, బయట గాని ఎక్కడైనా కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవమానాలు గాని, రకరకాల మనం రిజెక్షన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయాలంటే, అవన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం కాబట్టి, ఖచ్చితంగా అవన్నీ ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. సక్సెస్ రీచ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి. అవన్నీ కూడా మనకు దేవుడు పెడుతున్న పరీక్షలు. అవన్నీ మనం తట్టుకొని నిలబడాలి. అవన్నీ మనకు వస్తాయని ముందే తెలిస్తే, మనం ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్‌తోని మనం ముందుకెళ్తాం కాబట్టి, ఈ మైండ్ సెట్ మనకు చాలా చాలా అవసరం. ఎవ్రీ రిజెక్షన్ ఈస్ ఇంజెక్షన్ ఆఫ్ సక్సెస్. నీకొచ్చే ప్రతి రిజెక్షన్, నీకొచ్చే ప్రతి ఛాలెంజెస్, నీకొచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా నువ్వు ఇంజెక్ట్ చేసుకొని, నువ్వు సక్సెస్ అయ్యి చూపిస్తే, దానికి మించిన సక్సెస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత కిక్ గూడా మనకెక్కడ దొరకదు. అవి డ్రగ్స్ కన్నా మోస్ట్ పవర్‌ఫుల్ అన్నట్టు. ఇప్పుడు మనకు మార్కెట్‌లో కొకైన్ ఇట్లా ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, నార్కోటిక్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికన్నా చాలా కిక్ అయిందన్నట్టు. ఆ కిక్ ఎవరైతే చూస్తారో వాళ్ళ లైఫ్‌లో ఇంకా ఆ కిక్‌కి మించిన కిక్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయరన్నట్టు. అంత సక్సెస్ ఉంటది. సక్సెస్‌లో అంత కిక్ ఉంటది. ఇట్లా వచ్చే ప్రాబ్లమ్స్‌ని, ఛాలెంజెస్‌ని ఎవరైతే ఫేస్ చేసి ముందుకెళ్తారో, అవి నిజంగానే వస్తాయి. అవి మనకొస్తాయని మీరు ఫిక్స్ అయ్యి మీరు మైండ్ స్ట్రాంగ్ చేసుకుంటారో, ఖచ్చితంగా మీరందరూ గూడా చాలా పెద్ద సక్సెస్ తీసుకోబోతున్నారు. ఈ బిజినెస్‌లో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు.
అండ్ నెక్స్ట్ సిక్స్త్, ఇట్స్ మై బిజినెస్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ బిజినెస్ లో, ఈ బిజినెస్ అనేది మన అప్ లేనిది కాదు, మన మన డౌన్ లేనిది కాదు. ఈ బిజినెస్ మనది. ఈ బిజినెస్ అనేది మనది కాబట్టి ఈ బిజినెస్ లో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే 18 lakhs ప్లస్ అర్నర్, 10 lakhs ప్లస్ అర్నర్, 9 lakhs ప్లస్ అర్నర్, ఇక్కడ 1 lakh ప్లస్ అర్నర్స్ అందరూ కూడా ఒక శ్రామికుడిగా మనకి ఏదైనా బూట్ క్యాంప్స్ కానీ ట్రైనింగ్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి అసలు యాక్చువల్గా చెప్పాలంటే వేరే కొన్ని స్ట్రీమ్స్ లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు యూసీడీ, డిసిడి, క్రౌన్ ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా లగ్జరీగా మీటింగ్స్ లో కూర్చుంటారు. కానీ మన దగ్గర మాత్రం అవర్ గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గురుగారు మనకు పెట్టిన సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మనం ఎదిగినా కూడా కింది స్థాయిలోనే ఉండాలనే ఒక ఉద్దేశంతో సార్ మనందరం కూడా సారే పనిచేస్తాడు. ఫస్ట్ చెప్పడు సార్, ప్రతిదీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేస్తాడు. అంత పెద్ద వ్యక్తి పనిచేసినప్పుడు మనం అన్ని మూసుకొని పని చేయాలి కాబట్టి మనకు అక్కడ మనకు సార్ ఇచ్చే ఒక సైన్ అది. సార్ ఎందుకు ఫర్ ఎవ్రీ మంత్ 31 days కి 31 days వర్క్ చేస్తాడంటే ఎవరికి పని చేయమని చెప్పడు, సార్ చేసి చూపిస్తాడు. అట్లా మనకు ప్రతిదీ కూడా ఒక లీడర్ గా సారే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మన కింద మన టీం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. కాబట్టి మనందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బిజినెస్ మనది, మన ఫ్యామిలీది, ఇది మనది అని మనం ఉద్దేశించి ఈ బిజినెస్ లో కనుక మనం అన్ని తగ్గించుకొని అన్ని తగ్గి మనం బిజినెస్ లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలిగితే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఇంటెన్షన్, ఆ మైండ్ సెట్ నీకుంటే ఈ బిజినెస్ లో నువ్వు చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటావు. అండ్ నెక్స్ట్ 7th పాయింట్, బీ ప్రిపేర్డ్ ఫర్ సెట్ బ్యాక్స్ అండ్ అటాచెస్. ఈ బిజినెస్ లోకి నువ్వు ఇంట్లో నుంచి నువ్వు రెడీ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి నువ్వు ఇంట్లో నుంచి గుమ్మం దాటి బయటకు వచ్చిన తర్వాత నీ ప్రాబ్లమ్స్, నీ నీ ప్రాబ్లమ్స్ కానీ నీ సిచ్యువేషన్స్ కానీ అన్ని కూడా నీకు ఇంట్లో ఉన్న నీ సమస్యలు కానీ నీ ఒంట్లో ఉన్న సమస్యలు కానీ అన్ని నువ్వు పక్కకు పెట్టేసి ఒక యునిక్ స్మైల్ తోటి నువ్వు ఇంట్లో గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఒక యునిక్ స్మైల్ తోటి ఒక కాన్ఫిడెంట్ గా ఒక AK-47 లోడెడ్ గన్ లాగా నువ్వు కనుక బయటకు వచ్చి ఒక ఎనర్జెటిక్ గన్గా నువ్వు కనుక ట్రావెల్ చేయగలిగితే, ఎవరైనా నిన్ను చూసినా, ఎవరైనా నీతో మాట్లాడినా కూడా వాళ్ళకు ఏదో గొప్ప నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ కనుక నువ్వు ఇవ్వగలిగితే, ఆ రకమైన యాటిట్యూడ్ తోటి, ఆ రకమైన యూనిక్ స్మైల్ తోటి కనుక నువ్వు సెట్ బ్యాక్స్ చేసుకొని అటాచెస్ చేసుకొని కనుక బయటికి రాగలిగితే ఈ బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటావు. దీనికి చదువు, అందం, ముఖం ఏది అవసరం లేదు. నువ్వు ఎలా అయితే ఉన్నావో ఆ ఉన్న విధానంలో మంచి గ్రోమింగ్ తోటి, ఒక పర్ఫెక్ట్ యూనిక్ స్మైల్ తోటి, ఒక కాన్ఫిడెంట్ గా ఈ బిజినెస్ లో ఒక సోల్జర్ లాగా కనుక నువ్వు బయటికి వెళ్ళి ట్రావెల్ చేయగలిగితే, ఆ రకమైన అటాచెస్ కూడా సెట్ బ్యాక్స్ కనుక నువ్వు పెట్టుకొని బయటికి రాగలిగితే 100% సక్సెస్ అవుతావు. నీ ప్రాబ్లమ్స్, నీ రిజెక్షన్స్ అన్ని నీకు సంబంధించి నీకున్న నీ టోటల్ అన్ని కూడా నీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి కానీ నీకు ఎదుగుదలకు వచ్చి అడ్డంకుగా ఉన్న ప్రతి అన్ని కూడా నీ గడప లోపలనే వదిలేసి నువ్వు బయటకు వచ్చినావు అనుకో, 100% నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ 8th పాయింట్, we are not in job of convincing people, we are in job of short of people. మనం బిజినెస్ లోకి జనాలని ఏదో జాబ్ చేసినట్టు, మనం ఏదో జాబ్ చేస్తున్నట్టు, ఏదో కన్విన్స్ చేస్తున్నట్టు రాలేదు మనం ఈ బిజినెస్ లోకి. ఈ బిజినెస్ లోకి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ పొటెన్షియాలిటీ తెలుసుకోకుండా, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ డెవలప్మెంట్ కి సంబంధించి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు గుర్తించుకోకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ షార్ట్ అవుట్ చేయడానికి వచ్చినాం. ఏదో మనమే ఇక్కడ జాబ్ చేస్తున్నట్టుగా కాదు, మనం జాబ్ చేసే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని షార్ట్ అవుట్ చేసి బిజినెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ చేయడానికి వచ్చినాం. ఇదేదో మనకు నెల జీతం తీసుకొని పనిచేసినట్టుగా ఇట్లా ఇక్కడ చేయకూడదు. ఈ బిజినెస్ లో ఒక ప్రొఫెషనల్ గా, ఒక ఎనర్జెటిక్ గా, ఒక డ్రీమర్ గా మనం ఇక్కడ వర్క్ చేయాలి. ఇక ఆ రకంగా మనం కనుక వర్క్ చేయగలిగితే, ఆ రకంగా వర్క్ చేసే క్రమంలో అవతల ఉన్న పర్సన్ పొటెన్షియాలిటీ అర్థం చేసుకొని ఆ పర్సన్ ని షార్ట్ అవుట్ చేసి బయటకు తీసుకురాగలిగితే ఈ బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ వస్తుంది. మనం ఏదో కన్విజింగ్ చేస్తూ, జనాలను కన్విజింగ్ చేస్తూ జాబ్ చేసినట్టు చేసుకుంటూ వెళ్ళే బిజినెస్ ఇది కానే కాదు, 100% కాదు. ఈ బిజినెస్ జాబ్ లో పనిచేసే పర్సన్ లో ఉన్న పొటెన్షియల్ గుర్తు తెలుసుకొని వాళ్ళ యొక్క ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ విజన్ ని మనం గుర్తుపట్టి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి బయటికి తీసుకొచ్చే బిజినెస్ మనం చేసేది. అండ్ నెక్స్ట్ 9th మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ మనకు చాలా అవసరం. పీపుల్ జాయిన్ పీపుల్ డోంట్ జాయిన్ బిజినెస్. ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే,
ఏదో ఆధార్ కార్డులు తీసుకొని జనాలను జాయిన్ చేసుకుంటూ వెళ్ళే బిజినెస్ అనుకుంటున్నారు. సాధారణమైన వ్యక్తులనే జాయిన్ చేస్తారు, సాధారణంగానే తీసుకెళ్తారు. దాంట్లో ఏం మార్పు ఉండదు, సక్సెస్ ఉండదు, ఏం ఉండదు. ఏదో చూసుకోవడానికి గొర్రెల మందలాగా మన కింద ఒక నెట్వర్క్ ఉంటుంది తప్ప దానిలో ఉపయోగపడేది వాళ్ళకు ఉపయోగపడేది ఏది ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీపుల్ జాయిన్ పీపుల్స్. సాధారణ వ్యక్తులనే జాయిన్ చేస్తాడు. పీపుల్ డోంట్ జాయిన్ బిజినెస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా మనం ట్రైన్ అయ్యి మనం ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రతి పర్సన్ కి కూడా ఒక బిజినెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా మనం ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే, వాళ్ళకి 100% చెప్పగలిగితే, వాళ్ళని బిజినెస్ లో పూర్తి స్థాయిలో వాళ్ళని బిజినెస్ లో వినిలయం చేయగలిగితే, వాళ్ళకి బిజినెస్ లో ఉన్న పొటెన్షియాలిటీ, దీంట్లో ఉన్న ఇన్డెప్త్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఏదో ఒక మీటింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఏదో ఒక లీడర్ని కానీ మనం పరిచయం చేయగలిగితే, వాళ్ళు దాన్ని పట్టుకుంటే బిజినెస్ లో సాధారణంగా ఏదో ఆధార్ కార్డులు తీసుకొని జాయిన్ అయ్యే బిజినెస్ కాదు ఇది. జాయిన్ చేసే ప్రతి ఒక్క పర్సన్ ని బిజినెస్ మ్యాన్ గా తయారు చేసే బిజినెస్ కాబట్టి మనందరం కూడా ఫస్ట్ బిజినెస్ మ్యాన్ లాగా ఉంటూ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ బిజినెస్ మ్యాన్స్ లా అందరు జాయిన్ చేసిన ప్రతి పర్సన్ ని కూడా బిజినెస్ మ్యాన్ లాగా తయారు చేస్తూ ముందుకెళ్లే బిజినెస్. మీరందరూ కూడా సాధారణమైన వ్యక్తులు కాదని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్స్ అని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్స్ నే మనం మళ్ళీ తయారు చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ మనకు చాలా అవసరం. అండ్ నెక్స్ట్, దిస్ బిజినెస్ ఈజ్ నంబర్ గేమ్. ఈ బిజినెస్ అనేది ఒక నంబర్ గేమ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ అండ్ మన సక్సెస్ టోటల్ డిపెండ్స్ ఆన్ నంబర్ గేమ్. ఇవన్నీ కూడా నంబర్ గేమ్ మీదనే డిపెండ్ అయి ఉంటది. మనం నెల తీసుకునే నంబరు, మనం ప్రతి నెల జాయిన్ చేసే నంబరు, మనం రోజు చేసే హోమ్ మీటింగ్స్ నెంబరు, మనం బిజినెస్ బిల్డ్ చేసే పీవీలు అనేవి కూడా నంబరు. ఇట్లా ప్రతిది కూడా మనం నంబర్ మీద క్యాల్కులేట్ చేసుకొని మనం పని చేయగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, స్కోర్ ఎంత అంటే ఎంత అని చెప్తారా, లేకపోతే పలానా నంబర్ చెప్తారా? నెలలో ఎన్ని గంటలు అంటే గంటలని చెప్తారా, ఎన్ని గంటలని చెప్తారా? ఇట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నువ్వు ఏది మాట్లాడినా కూడా నంబర్తోనే మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ లో ప్రతిది కూడా నంబర్తో మాట్లాడతామో, లాస్ట్ మంత్ మీరు ఎన్ని మీటింగ్స్ చేస్తారు, రోజు మీరు ఎన్ని మీటింగ్స్ చేస్తారు, మీటింగ్స్ చేస్తున్నాము కాదు, ఎన్ని హోమ్ మీటింగ్స్ చేస్తారు, ఎంత మందిని మీటింగ్ కి తీసుకొస్తారు, ఎన్ని మీటింగ్స్ మీరు అటెండ్ అవుతారు, ఎన్ని పీవీలు మీ కింద జనరేట్ అవుతున్నాయి, ఎంత బిజినెస్ మీ కింద జనరేట్ అవుతుంది, ప్రతి నెల మీరు తీసుకునే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నంబర్ మీద కనుక మీరు క్యాల్కులేట్ చేసుకొని పని చేయగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఒకసారి బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాత, ఒకసారి మీరు బ్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత, అక్కడ నుంచి మీ లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు ఏ రోజు కూడా మీ ఇన్కమ్ ఆగిపోకూడదు, మీ చెక్ ఆగకూడదు. మీ గ్రోతింగ్ అనేది, మనం చేస్తుంది బిజినెస్ కాబట్టి మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎవరు కూడా ముందుకెళ్ళరు కాబట్టి వచ్చే ఇన్కమ్ అప్ అయినా డౌన్ అయినా పర్లేదు, కానీ మనం మాత్రం ఆ రోజు బ్రౌన్ డైరెక్టర్ గా మనం డిసైడ్ అయ్యి మనం ఒక అచీవ్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి మనం మళ్ళీ మన లైఫ్ మనం ఎండ్ చేసుకొని మనం సమాధిలోకి వెళ్ళేంత వరకు మనం ఈ బిజినెస్ లో ప్రతి నెల మనం యాక్టివ్ గా ఇన్కమ్ తీసుకుంటూనే ఉండాలి. ప్రతి నెల మనం యాక్టివ్ గా ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా ఎవరైతే డిసైడ్ అవుతారో అలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద సక్సెస్ తీసుకుంటారు. ఈ బిజినెస్ టోటల్ డిపెండ్ ఆన్ నంబర్ గేమ్. నువ్వు సక్సెస్ అవుతలేవు అంటే నీ నంబర్ కరెక్ట్ గా లేదు. ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ నంబర్ కరెక్ట్ గా ఉంది. అంటే నంబర్ కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ మీటింగ్స్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉంది. అట్లా మనం ప్రతిదీ కూడా నంబర్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం. అండ్ నెక్స్ట్ 11th, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ బిజినెస్. ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదని మనం చెప్తున్నాం, కానీ బిజినెస్ చేయడానికి పెట్టుబడి లేదు. కానీ ఈ బిజినెస్ లో నీ స్కిల్స్ ని, నీ మైండ్ సెట్ ని, నీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ బిజినెస్ నువ్వు చేయాలి అంటే నీ దగ్గర ఒక 100% ఫిట్ గా ఉన్న మొబైల్ నీకు చాలా అవసరం. ఈ బిజినెస్ చేయాలి అంటే నీ ఒంటి మీద బట్టలు నీకు అవసరం. ఈ బిజినెస్ చేయాలంటే నీకు నాలెడ్జ్ అవసరం. ఈ బిజినెస్ చేయాలంటే నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రావెలింగ్ అవసరం. ఇట్లా నువ్వు ఈ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, బిజినెస్ మీద కాదు, నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలిగే నమ్మకం నీకు రావాలంటే నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నీ దగ్గర ఒక మంచి మొబైల్ ఉండాలి, అది నువ్వు మాత్రమే కొనుక్కోవాలి. ఈ బిజినెస్ లో ట్రావెలింగ్ ఉంటుంది, ఆ ట్రావెలింగ్ నీ సొంత డబ్బుతోనే వెళ్ళాలి. నువ్వు ఏదైతే గోల్స్ డ్రీమ్స్ పెట్టుకున్నావో ఆ గోల్స్ డ్రీమ్స్ అచీవ్ చేసే ప్రాసెస్ లో ప్రతి అడుగు నీదే ఉండాలా, నీ శ్రమనే ఉండాలా. అట్లా నువ్వు ప్లాన్ అంటే ఇక్కడ అప్లైన్స్ డౌన్లైన్స్ వాళ్ళ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తలేరా, తల్లిదండ్రులు మనం ఏ రకంగా అయితే తీసుకుంటామో ఇక్కడ మనం అప్లైన్స్ మనం ఆ రకంగా మనం ట్రీట్ చేయాలి. వాళ్ళు మన మంచిగా కోరుకుంటారు.
అట్లా కానీ బిజినెస్ లో ప్రతి అడుగు కూడా నువ్వే ఉండాలి. ప్రతి అడుగుకి సంబంధించి నువ్వే నీ సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అప్లయన్స్ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అసలు. ఈ బిజినెస్ లో మీటింగ్స్, విఎల్సీలు, సిఎన్టీలు, బూట్ క్యాంపులు, ట్రైనింగ్ ప్రతి దానికి నువ్వే ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం వల్ల నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే ప్రపంచంలో ఏదైనా దొంగతనం చేయొచ్చు, కానీ నీ నాలెడ్జ్ని ఎవరు దొంగతనం చేయలేరు. నీ మేధస్సును ఎవరు దొంగతనం చేయలేరు. ఆ మేధస్సుతో నువ్వు ఎక్కడైనా బ్రతకొచ్చు. కాబట్టి ఆ నాలెడ్జ్ కోసం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఈ బిజినెస్ లో నువ్వు చాలా పర్ఫెక్ట్ గా, యూనిక్ గా కనపడడానికి నీకు డ్రెస్ కోడ్ అవసరం కాబట్టి డ్రెస్ కోడ్ నీ ఒంటి పైన వేసుకుంటావు కాబట్టి దానికి నువ్వు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రకంగా మనం వీటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. యథావిధిగా మనం రోజు వాడే ఖర్చుని మనం మార్చుకొని, మనం బయట ఎలాగో కొనుక్కుంటాం వస్తువులు, అవి మనం ఇక్కడ చేంజ్ చేసుకొని, అది మన ఖర్చు కాదు, అది మనకు అది ఒక బాధ్యత అన్నట్టు. అది మనం ఇక్కడ కాకపోయినా ప్రపంచంలో ఎక్కడైనా కొనుక్కోవాల్సింది, అది మనం క్యాల్కులేట్ చేయొద్దు. మిగతాది మనం బిజినెస్ లో బిల్డ్ అవ్వడానికి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి. ఈ మైండ్ సెట్ మనకు చాలా అవసరం. నెక్స్ట్ 12th, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రియల్ బిజినెస్, రిక్రూటింగ్ అండ్ రీటైలింగ్. ఈ బిజినెస్ మనకు ఒరిజినల్ గా మనకి ఎప్పుడు ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతామంటే, ఈ బిజినెస్ లో మనకు కొత్త రక్తం చాలా అవసరం. రిక్రూటింగ్ అనేది బిజినెస్ లో ప్రతి రోజు ఉండాలి. ప్రతి సెకండ్, మన టీంలో మనం ఒక టీం ని మనం బిల్డ్ చేసిన తర్వాత, లైక్ మైండెడ్ పీపుల్స్ తో మనం బిజినెస్ ని ట్రావెల్ చేసిన తర్వాత, ఈ బిజినెస్ లో రిక్రూటింగ్ ఉండాలి. ప్రతిరోజు మనం ఒక కొత్త పర్సన్స్ ని మనం రిక్రూట్ చేసుకుంటూ ఉండాలి. రిక్రూటింగ్ చేసుకునే క్రమంలో ఆ పర్సన్ మనతో బిజినెస్ లో మనకు బిజినెస్ పార్ట్నర్ గా మారుతాడు. అండ్ అదే విధంగా ఎన్ని లక్షల కోట్ల కంపెనీ అయినా కూడా సక్సెస్ అవ్వాలి అంటే కంపెనీ సక్సెస్ అవ్వదు. కంపెనీలో మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ లో రిక్రూటింగ్ చేసే ప్రాసెస్ లో ఒక జనాలు మాత్రమే ఆ ప్రొడక్ట్ ని మూవ్ చేస్తారు. కంపెనీ మూవ్ చేయదు. కంపెనీలో ఉన్న జనాలు మాత్రమే మూవ్ చేస్తారు. కాబట్టి మనం బిజినెస్ ని మనం మూవ్ చేయాలంటే, మన వెస్టర్న్ కంపెనీ మూవ్ చేయదు. వెస్టర్న్ కంపెనీ ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది, మనం దాన్ని మూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనం సాధారణంగా మనం మాత్రమే ప్రొడక్ట్ ని మూవ్ చేయగలుగుతాం, రీటైలింగ్ చేయగలుగుతాం. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ నీళ్ళలాగా, గాలిలాగా వ్యాపించగలిగితేనే, ఇంటింటికి వ్యాపించగలిగితేనే మన బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాం. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, కాఫీ డే ఒక్క ప్రొడక్ట్ బయట మనకు టీ టైంలు కానీ, ఫిల్టర్ కాఫీలు కానీ, మద్రాస్ ఫిల్టర్ కాఫీలు కానీ, థర్డ్ బిల్లన్ చాయ్ కానీ, ఇట్లా మనం చాలా ఫ్రాంచైజ్ చూస్తున్నాం మనం బయట. ఒక్క ప్రొడక్ట్ పాలతో తయారై ఒక్క ప్రొడక్ట్ ద్వారానే లక్షల కోట్ల టర్న్ ఓవర్ జనరేట్ చేస్తారు ఎంటైర్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లో. అలాంటిది మన దగ్గర 450 ప్రొడక్ట్లు ఉన్నాయి. ఆ 450 ప్రొడక్ట్లు ఒక 5 ప్రొడక్ట్లని కనుక మనం ప్రమోట్ చేసుకోగలిగితే మనం కూడా చాలా మంచి ఇన్కమ్స్, లక్షలలో కోట్లలో ఇన్కమ్ సంపాదించవచ్చు ఇందులో. ఇట్లా మనం రిక్రూటింగ్ అండ్ రీటైలింగ్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా మనం చేస్తామో, రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేస్తామో, 100% మనకి మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మెయిన్ గా మనకి ఈ 12 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 12 పాయింట్స్ తో పాటు ఈ 13th పాయింట్ ఏదైతే లా ఆఫ్ యావరేజ్, మనం ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అది మాత్రమే మనకు జరుగుతుంది. ఈ 13 పాయింట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని, మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్తే, యూజ్ ద లా ఆఫ్ యావరేజ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్స్లలో ఏదైనా మనకు అలవాటు లేకపోయినా నేను కూడా మార్చుకోవాలి. ప్రతి ఒక్కరు మనం మార్చుకోవాలి. ఏదైనా మనం మార్చుకోవాల్సినది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు అందరికి కూడా ఉపయోగపడతాయని భావిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన సురేష్ సార్కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. అండ్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ గణేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు మా కోసం. అండ్ మైండ్ సెట్, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక లీడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మనం గెలుస్తాము, ఎలాంటి మైండ్ సెట్ ని మనం అలవాటు చేసుకోవాలి అనేది చాలా క్లారిటీగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది సార్ ఈరోజు సెషన్ కూడా. సో లెట్స్ వెల్కమ్ అవర్ గ్రేట్ లీడర్ సురేష్ సార్, ప్లీజ్. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గణేష్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గణేష్ అన్న, గుడ్ మార్నింగ్. ఉన్నారా? సారీ సార్ కి కోహోస్ట్ మిస్ అయినట్టుంది. ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు అన్మ్యూట్ ఆప్షన్ పోయింది, అది సంథింగ్ టెక్నికల్ ఇష్యూ సార్. ఎస్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ స్కెడ్యూల్ లో కూడా అడగంగానే మన టీం కి సెషన్ ఇచ్చినందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను బిజీగా ఏం లేను సార్. అందరం కూడా యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా అందరం కూడా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని కానీ,
మన దగ్గర ఉన్న మనం ఒక అంటే ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ మనందరం కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ కాబట్టి అందరం కూడా బాధ్యతగా ఎవరి హెల్ప్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనం షేర్ చేసుకోవాలి సార్. అది నాకు టైము బిజీ ఇట్లాంటి షెడ్యూల్స్ అని ఇలాంటి పదాలు ఏమొద్దు సార్. అందరం కూడా యాజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. అలా ఇంత చిన్న వయసులో అంత పెద్ద మెచ్యూరిటీ మైండ్ ఉండడం కూడా చాలా గ్రేట్. కాబట్టి మీరు ఇంత అర్లీ ఏజ్ లో ఎంత పెద్ద సక్సెస్ తీసుకోగలిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న. మీరు అనుకున్న డ్రీమ్స్ గోల్స్ ఖచ్చితంగా మేము లాస్ట్ టైం మీటింగ్స్ అటెండ్ అయినప్పుడే చూశాను. మీ యొక్క ఎనర్జీ, ఇప్పుడు మాట్లాడే తీరు ఎంత స్పీడ్ గా ఎంత ఎనర్జీగా. మీరు ఇందాక అన్నారు ఆ 13 పాయింట్స్ లో ఒక డ్రెస్ కోడ్ వేసుకొని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెప్పాలి, నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నావు అనేది. అది మీ ఎనర్జీలో నేను చూడగలుగుతున్నాను. ఖచ్చితంగా రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న. సో కొంతమందితో మనం మాట్లాడదాం, ఓకేనా? పర్లేదు, ఓకే ఫీడ్బ్యాక్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఎస్, నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను యాక్చువల్ గా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మీ ఫోటో, మీరు కార్ తో దిగిన ఫోటో చూపించుకొని చాలా మందికి నేను ఇన్స్పిరేషన్ గా చెప్పుకునేదాన్ని. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు సురేష్ సార్ వాళ్ళు మీ గురించి చెప్పారు. చెప్తే నేనేమనుకున్నా అంటే ఇదంతా ఫేక్ లే, వీళ్ళు కావాలని చెప్తున్నారు అని అనుకున్నాను. కానీ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ మీటింగ్ కి హైదరాబాద్ వచ్చాను నేను. ఆ రోజు మిమ్మల్ని సైదుల్ సార్ని చూసినప్పుడు నేను నిజంగానే స్టన్ అయ్యాను. ఒక స్టూడెంట్ ఏంటి ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లోకి రావడం ఏంటి, ఈ సబ్బులు పేస్ట్లు అమ్ముకోవడం ఏంటి అని. మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి నేను మిమ్మల్ని చూయించుకొని ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ని నా లైఫ్ లోకి తీసుకొచ్చుకుంటున్నాను లైఫ్ లైనర్స్ గా. చాలా బాగా చెప్పారు సార్. మైండ్ సెట్ నుంచి అప్లైనర్ మీద ఆధారపడద్దు, అప్లైనర్ చేత డబ్బులు పెట్టించద్దు, మీ టికెట్ మీరే తీసుకోండి అని చాలా మంది చెప్పారు. ఈ రోజు లైఫ్ లైనర్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ బిజినెస్ అప్లైనర్ది, వాళ్ళే మాకు టికెట్లు పెట్టాలని చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. మైండ్ సెట్ గురించి ఎదుటి వ్యక్తికి దగ్గరికి వెళితే మనం ఏం చెప్పాలి అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా చెప్పాలని అన్నారు. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ పాజిటివ్. నెగిటివ్, ఎదుటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి నెగిటివ్ చేయాలి అని అనుకున్నా గానీ మనం పూర్తి స్థాయిలో పాజిటివ్ గానే ఉండాలి అని బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు పాయింట్స్, 13 పాయింట్లు చాలా బాగా నచ్చినాయి. నేనేమనుకున్నానంటే డ్యూటీకి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళేదాకా సార్ పాయింట్లు మొదలు పెట్టకూడదు అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే వినలేనని. నేను డ్యూటీకి వచ్చినాకే మీరు స్టార్ట్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎనర్జీ ఒక లెవెల్లో వెళ్తా ఉంది. జూమ్ మీటింగ్స్ డైలీ గణేష్ అన్న, మీ ఈ రోజు సెషన్ తోటి మొత్తం పైకి లేపేశారు ఎనర్జీని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో వన్ మోర్ పర్సన్, జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో బాగా హార్ట్ టచ్ అయిన పాయింట్లు సార్. అసలు జనంలో ఏ టైప్ ఉంటారు అనేది 12%, 60%, 28% అనేది చాలా స్ట్రాంగ్ గా తెలుసుకున్నాను. ఇది మన కొండపి టీం ముద్దుబిడ్డ సురేష్ సార్ చెప్తూనే ఉన్నారు, కానీ ఈరోజు ఇంకా కొంచెం బాగా అర్థమైంది సార్ నాకు. ఆ తర్వాత మీరు 1 to 3 years అనేది ఎంత కష్టపడితే 3 to 5 years అంత సక్సెస్ అవుతారు అనేది బాగా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి టీంలో ఏదైనా కానీ అలర్జెడ్ వచ్చినా ఇంకోటి ఏదైనా వచ్చినా కూడా మీ యొక్క ధైర్యాన్ని, మీ తెలివితేటల్ని దొంగలించలేరు. ఒకవేళ ఐడీలు ఏదైనా పొరపాటున జారిపోయినా అనేది నాకు బాగా బాగా ధైర్యాన్ని ఇచ్చింది సార్. ఇంకొక పాయింట్, నంబర్ మీద దృష్టి పెడితేనే మీరు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు అనేది అది హార్ట్ టచ్ అయింది సార్. మనం అసలు ఏం చేస్తున్నాము, ఎంతమందిని కలిసాము, ఎన్ని పీవీలు వచ్చినాయి అనేది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మనం చేసే దానిలో దాన్ని ఏమంటారంటే దిక్చుట్టి లాంటిది సార్. మన లైఫ్కే అది ఒక దిక్చూసి లాంటిది సార్. ఈరోజు సెక్షను మన సురేష్ సార్ చెప్పింది
మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఈ రెండు నేను నా లైఫ్ లోకి అనువర్తించుకొని ఫుల్ సక్సెస్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ ఆల్ జాలయ్య. ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ గురుగారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో శిరీష మేడం, శిరీష కృష్ణ గారు. మా వాయిస్ వినపట్లేదమ్మా సరిగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్, గుడ్ మాట్లాడండి. మార్నింగ్. సార్ మీరు పాయింట్ మన కింద ఎంతమంది లీడర్స్ గా ఉన్నారు, పాయింట్ కాకుండా ఎంతమంది లీడర్స్ గా మనం ఉన్నాము, తయారు చేసాము అనే పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. వాయిస్ వినపట్లేదమ్మా, బ్రేక్ అవుతుంది. స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఒకటి కనెక్ట్ అయ్యింది. బ్రేక్ అవుతుందా సార్? పర్లేదు పర్లేదు మాట్లాడండి. ఇవాళ నా దగ్గర ప్రాపర్ గా సిగ్నల్ లేదు, మీటింగ్ కూడా కట్ అవుతూ వస్తుంది సార్. ఓకే 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 అమ్మా, ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ వీడియో వినండి, వీడియో ఉంటుంది సార్. నేను వింటాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జానకిరావు గారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ ఈరోజు ఈ 13 పాయింట్ లో నాకు బాగా వచ్చిన పాయింట్, ఇది నా బిజినెస్, ఇది నా వాయిస్ వినపట్లేదు, కొంచెం పెద్దగా రావట్లేదు. వాయిస్ కొంచెం తక్కువ ఉంది సార్, బేస్ కూడా. మీరు గుడ్ మార్నింగ్ సార్, మీరు స్పీకర్ ఆన్ చేయనట్టుంది సార్. కొంచెం ఒకసారి వాయిస్ కొంచెం. ఓకే సార్, కంటిన్యూ సార్. మాట్లాడండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఇస్తాను, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఎస్, వెయిట్ చేయండి. నెక్స్ట్ హరిబాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి. సార్ గణేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగా జోష్ బాగుంది సార్. ముందు మనం బయట నుంచి వెళ్ళేటప్పుడు బాగా ఎనర్జీ నింపుకొని పోవాలి సార్. అంతే సార్, చెప్పినట్టు అట్లా నింపుకొని పోతే మన ఎనర్జీ వేస్ట్ కాకుండా పోయింది సార్. బాగా చెప్పారు సార్ ఈరోజు మాత్రం. సార్ అవతల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవాలంటే ముందు మన కాడ పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్ళాలి. అవును సార్, అవును సార్, అవును సార్. సార్ చెప్పింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, యూత్ కని ఎవరికని సపరేట్గా సార్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎలా ఉండాలి, మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఒక నెంబర్ అంటూ ఉండాలి. ఇది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాము, అది ఒక నెంబర్ అనేది మేము ఫిక్స్ చేసుకోకుండా చేస్తున్నాము. ఈ రోజు నుంచి మేము ఒక నెంబర్ ఏం చేసాము, ఈరోజు ఎన్ని చేసాం అనేది క్లారిటీగా చేయాలని అర్థమైంది సార్. ఇది నేను తీసుకొని ఫాలో అవుతాను సార్. ప్రతి ఒక్కటి కూడా మీరు ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూత్కి చాలా కనెక్ట్ అయ్యేలా చెప్పారు సార్. ఇలాగే సెక్షన్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గణేష్ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాము సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ మైండ్ సెట్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మీరు మనం డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అయితే మనం ఏ పని చేయగలము. ముందు ఈ మార్కెట్ నెట్వర్కింగ్ లో మనం ఎన్ని రోజుల్లో వచ్చేది అని కాదు, మనం డిసైడ్ అయ్యి వర్క్ చేయాలనే వాడటం నాకు బాగా అర్థమైంది సార్. సార్ మళ్ళీ నెంబర్ సెట్ గురించి కూడా చెప్పారు. సైజల్ సార్ మీటింగ్ కి
అప్పుడు హైదరాబాదు మేము ట్రైనింగ్కి వచ్చినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ నెంబరింగ్ అనే దాని గురించి కానీ చాలా బాగా చెప్పారు సార్ కూడా. నెంబరింగ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. పీవీలో కానీ మనం చేసే వర్క్లో కానీ దేంట్లోనే కానీ జాయిన్ చేసుకునే మనుషులు కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనే నెంబరింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మనం 1 ఇయర్లో మీరు చెప్పింది ఏంటంటే 1 ఇయర్లో మనం ఫస్ట్ నేర్చుకుంటే తొందరగా అర్థం కాదు. ఒక 1 ఇయర్ గట్టిగా మనం వర్క్ చేసి నేర్చుకోవాలి అనే మాట బాగా అర్థమైంది సార్ నాకు కూడా. మీటింగ్స్లో ప్రతి మీటింగ్స్ వింటా, ప్రతి జూమ్ని కనెక్ట్ చేసుకుంటా మన మైండ్ మార్చుకోవాలి అన్ని ప్రతి ఒక్క విషయాన్ని విని మనం గట్టిగా ఉన్న పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలనే విషయం కూడా నాకు బాగా అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గణేష్ అన్న, మేము సైజులను మీటింగ్ వచ్చినాం కదా, ఇంపాక్ట్ అవును, అదేదో అవును. గుర్తు రావట్లేదు. అన్స్టాపబుల్ అప్పుడు వచ్చారు సారు. అదే చూసిన సార్. ఈ నెంబర్ గేమ్ ఇదంతా ఆ రోజు నిజంగా లీడర్స్ మీటింగ్ తర్వాతే నా వే ఆఫ్ ఇక్కడ డీలింగ్ విత్ ద లీడర్స్ మొత్తం మారిపోయింది. అదే లీడర్స్ సార్ మనకు సోను శర్మ ట్రైనింగ్ ఇచ్చిండు సార్. వేరే లెవెల్ ట్రైనింగ్ అది. సో నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోకి మేము రావటము, ఇంత పెద్ద సామ్రాజ్యాలు తయారు చేయటము, దీనికి నేను స్టార్టింగ్ ఇన్స్పైర్ అయింది, మోటివేషన్ గా తీసుకుని సైదులు అన్నాయి. సో మోర్ ఆర్ లెస్ మీ టీమే, మన టీం అంతా ఒకటి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అన్నట్టుగా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సైదులకి మీకు. ఎస్, ఇంకొక 2 persons పర్లేదు కదా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే. సో సూర్యనాయుడు సార్. సూర్యనాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గణేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. సార్ ఇందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటి సార్ అంటే, మనం ఎదుటి వ్యక్తిని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి మనం మాట్లాడాలి. మనం పాజిటివ్గా ఉండాలి. వాళ్ళు నెగిటివ్గా ఉన్నా కూడా వాళ్ళని మన వైపుగా మనం ఆకట్టుకునేలాగా, వాళ్ళు చెప్పేదంతా ఫస్ట్ వింటూ తర్వాత మన వైపు మనం తిప్పుకునేలాగా మనం పాజిటివ్గా ఉండాలి అనేది నాకు నచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే నంబరింగ్ అనేది ఉండాలి సార్. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రజెంట్ నేను సేల్స్ లో ఉంటాను సార్. మార్నింగ్ లేస్తూనే మాకు ఈ డే టార్గెట్ ఎంత, ఈ డే టార్గెట్ ఎంత అని దాని గురించి మాకు మీటింగ్స్ అవ్వడం, చెప్పడం జరుగుతుంటది. ఉదయం నుండి సాయంత్రం వరకు మేము వాటి గురించి మాట్లాడతాం సార్. సో అదే విధంగా ఇక్కడ కూడా అప్లై చేయాలని నాకు ఈరోజు తెలిసింది సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మనకి గణేష్ సార్ సంతూర్ కంపెనీ మేనేజర్ సార్. సో రాజమండ్రి, చాలా మంచి లీడర్, చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. సో మీ వాటి వాళ్ళ సెషన్స్ ఇంకా లిటప్ చేస్తాయి సార్ ని. ఒకసారి లీడర్స్ చాలా మంది మీరు వేరే వేరే మైండ్ సెట్ లో, అంటే చాలా చాలా పనుల్లో ఉండి ఇట్లాంటి మీటింగ్ సరిగ్గా వినుండకపోవచ్చు, మీరు వేరే రకంగా అర్థం చేసుకుని ఉండొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, రికార్డింగ్ మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నాము, దాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. ఓకేనా? మీకు ఏదైనా పాసిబిలిటీ ఇప్పుడు సరిగ్గా వినలేకపోతే మళ్ళీ వినండి. ఎందుకంటే బిజినెస్ అర్థం చేసుకొని చేయటం వేరు, మీకు అర్థమైన దాంతో చేయటం వేరు. ప్రమాదం ఏంటంటే, మీకు అర్థమైన దాంతో బిజినెస్ చేస్తే రిజల్ట్ సరిగ్గా రావు. బిజినెస్ ప్రాపర్ గా చూడండి, అంత అర్లీ ఏజ్ లో ఒక సక్సెస్ఫుల్ లీడర్ తన అనుభవాన్ని మొత్తాన్ని ఒక 13 పాయింట్స్ లో పెట్టాడు. దాన్ని మళ్ళీ 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 వినండి, ప్రాపర్ గా అర్థం చేసుకొని బిజినెస్ చేయండి. థ్యాంక్ యూ. సో సాగర్ సార్. సాగర్ బ్యూలా గారు. ఓకే, నెక్స్ట్. సార్ మాట్లాడండి అమ్మా, మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్, గణేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఇవాళ మా టైమింగ్స్ గురించి విన్నాను సార్. మీరు చాలా బాగా చెప్పారు సార్. అప్లైన్ దగ్గర నుంచి మనం టికెట్స్ తీసుకొని మీటింగ్స్ అటెండ్ అవ్వడం కన్నా మనం మనీ పెట్టుకొని మనం మీటింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బాగా నచ్చింది సార్ నాకు.
ఎస్ సింపుల్ మేడం. నీ బిజినెస్ కి నువ్వు పెట్టుబడి పెట్టాలి, పక్కన వాళ్ళు కాదు కదా అనేది దాని మీనింగ్. అవును సార్. మనం పక్కన వాళ్ళ చేత పెట్టిస్తున్నాం అంటే అది ఎవరి బిజినెస్? పక్క వాళ్ళ బిజినెస్. మంది సార్. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. శ్రీను నాయక్ గారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ అయితే సూపర్ గా ఉంది సార్. అయితే మైసూర్లో చెప్పిన మైండ్ సెట్ సార్ చెప్పింది, మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అక్కడ విన్నట్టే ఉంది. కాకపోతే మీరు చెప్పిన వాటిలో నాకు కనెక్ట్ అయిన పాయింట్లు ఏంటంటే ఒక 5 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. ఫస్ట్ ముందు ఈ బిజినెస్ నాది అనుకోవాలి సార్, అదొకటి. తర్వాత జనాల మైండ్ సెట్ అనేది మనం కనిపెట్టాలి. ఆ జనాల మైండ్ సెట్ అనేది కనిపెడితే మనం బిజినెస్లో ఉండగలుగుతాం, అదొకటి సార్. తర్వాత 3 to 5 years ఉండాలన్నారు, నిలబడాలన్నారు, అదొకటి సార్. నేటి విద్యార్థి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నారు, అదొకటి చెప్పి అది బాగా కనెక్ట్ అయింది సార్. తర్వాత నెంబర్స్ గేమ్ అన్నారు, అది ఎప్పటికప్పుడు మన పీవీలు కానీ కౌంటింగ్ కానీ ఏదో చూసుకుంటూ ఉండాలి, అదొకటి కనెక్ట్ అయింది సార్. అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. తర్వాత డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. అంటే మనం డ్రెస్ కోడ్ వేసుకున్నప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి, ఎదుటి వాళ్ళు ఉన్న లెవెల్లో లో ఉండాలని చెప్పారు, అది ఒకటి బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ లాస్ట్ 2 సార్. జయరాజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. తినే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెక్షన్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్, చాలా బాగుంది సార్. కొన్ని డౌట్స్ ఉండేవి, అవన్నీ ఈరోజు మీరు చెప్పిన సెక్షన్ లో మొత్తం క్లియర్ అయినాయి సార్. సార్ మాట్లాడండి సార్. జాయిన్ అయ్యేది ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ అయ్యేది కాదు ఈ బిజినెస్ అనేది చెప్పారు సార్. ఆ వర్డ్స్ కనెక్ట్ అయింది. ఇంకోటి సార్, దీంట్లో మనం 3 జనరేషన్ ఇన్కమ్ అనే దాని గురించి చెప్పారు సార్. ఓకే, మాట్లాడండి. సార్ మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నట్టు జయరా సార్. ఓకే సార్, అన్ని వర్డ్స్ కనెక్ట్ అయింది సార్, చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో లేటెస్ట్ నాగూర్ వలి పఠాన్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సూర్య సార్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. ముందు మీరు చెప్పినట్టుగా లెర్నింగ్ సార్, ఎవరికి కూడా ఫస్ట్ డబ్బులు రావు. ఈ మాడిఫికేషన్ ఎప్పటి నుంచి అవుతున్నాడు మాకు 6 నెలలు కనుక ట్రైనింగ్ పీరియడ్ కానీ మీటింగ్స్ కానీ ఎక్కువ అటెండ్ అవ్వమని చెప్పారు. డబ్బులు తీసుకోకుండా మీటింగ్స్కి ట్రైనింగ్స్కి డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళమన్నారు సార్. అదేవిధంగా మేము చేస్తున్నాం సార్. మీరు చెప్పినట్టుగా మైండ్ సెట్ స్కిల్ సెట్ నేర్చుకొని ఫీల్డ్ మీదకి వెళ్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. లాస్ట్ వన్ సార్, స్వర్ణ వసంత మహారాజ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ గణేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ నాకు చాలా అర్థమయ్యాయి సార్. మీ టెస్టిమోనీ అయితేనేమి, ఇక్కడ మీరు మళ్ళీ మైండ్ సెట్ గురించి చెప్పారు. మైండ్ సెట్ గురించి చెప్పినప్పుడు నాకు కనెక్ట్ అయింది పీపుల్ టు పీపుల్. అంటే
వెళ్ళినప్పుడు నెగటివ్ వస్తుంటే, కానీ 12లో 24, 88 అని చెప్పారు కదా. అట్లా మనం పీపుల్ని చూస్తూ మనం అన్ని చెప్పిన తర్వాత తీసుకోవడం అనేది చెప్పారు. గేమ్ అంటే నెంబర్స్తో అది కూడా చెప్పారు సార్. అది కూడా నాకు కనెక్ట్ అయింది. అంటే ప్రతిదీ నెంబర్స్ మనం ఎంచుకుంటూ, అంటే ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇలా వెళ్ళాలి అన్నట్టు ఆ నెంబర్స్ ఉంటేనే మన వర్క్ కూడా ముందుకెళ్తుందని అర్థమైంది. అట్లా మైండ్ సెట్ గురించి ఆల్మోస్ట్ చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అది నేర్చుకోవాలి సార్. డ్రెస్సింగ్ కోడ్ అది అప్లైన్ ఏదైనా సరే మన అంటే లెర్నింగ్ ప్రాసెస్ అది మన బాధ్యతని తీసుకోవాలి. బిజినెస్ అనేది మన బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని అర్థమైంది సార్ లాస్ట్ కి. 3 to 5 years ఖచ్చితంగా నిలబడి నేర్చుకుంటూ సిస్టమ్ ని ఫాలో అవుతూ వెళ్తుంటే ఇది మన సక్సెస్ అవుతాం అనేది అర్థమైంది సార్ పాయింట్. ఖచ్చితంగా మేడం, 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, సో థ్యాంక్ యూ గణేష్ అన్న. వన్స్ అగైన్ అడగంగానే రియాక్ట్ అయ్యి ఎంత వాల్యుబుల్ సెషన్, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ ఏజ్ లో నిజంగా మీ మెచ్యూరిటీ లెవెల్స్ నిజంగా అది అన్బిలీవబుల్. నేను ఫస్ట్ టైం ఫుల్ సెషన్ వింటాను ఇదే. ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు. చాలా పవర్ ప్యాక్ట్ గా తయారు చేశారు, అంతే ఎనర్జెటిక్ గా ప్రజెంట్ చేశారు. సో వన్స్ అగైన్ మా కొండేపు టీం తరఫున సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడన్నా సురేష్ అన్న మీ వాయిస్ అవసరం ఉంది అనుకుంటే ఎప్పుడైనా మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు 1 lakh లీటర్స్ ఆల్మోస్ట్ ఒక 5 members అయ్యారు గణేష్ అన్న. ఎప్పుడైనా నేను నెంబర్స్ అందిస్తాను. సో మీరు అన్నట్టుగా ఒకరికొకరు కలిసి వర్క్ చేసుకుందాం, పెద్ద నెట్వర్క్ తయారు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ సార్, అది ఇందాక ఒక పాయింట్ అక్కడ మిస్ అయ్యాను సార్ నేను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అది టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ఇది ఫైనల్ గా ఇది చివరిలో మాట్లాడడానికి కారణం ఏంటంటే, మొదట మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉన్న వాళ్ళు మాత్రమే గమ్యం చేరగలుగుతారు. కాబట్టి ఈ చివరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ లో ఫైనల్ గా దీని గురించి మాట్లాడుతున్నాను. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మన భారతదేశం చాలా ముందుంది, విస్తీర్ణంలో చాలా ముందుంది, యువతలో కూడా చాలా ముందుంది. కానీ డెవలప్మెంట్ లో ఇంకా మనం చాలా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ కూడా ఒక టీం వర్క్ గా మనం ఒక లైక్ మైండెడ్ పీపుల్ గా మనందరం కూడా జర్నీ ట్రావెల్ చేయగలిగితే మనం చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాం. ఒకసారి మనం జపాన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, జపాన్ లో చాలా ప్రమాదకరమైన విస్తీర్ణంతో కూడుకున్న ఏరియా అది. సునామీ అక్కడనే వస్తుంది. అక్కడ మనకు అమెరికా 1945లో అక్కడ ఆల్రెడీ అనుభవం కూడా గురైంది. అక్కడ అనుభవం గురైన తర్వాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడ్డి పొరక కూడా మొలిచే అవకాశం కూడా లేని ప్రాంతం అది. అలాంటప్పుడు ఆ జనాభాలో 12 కోట్ల జనాభా మాత్రమే జపాన్ది. కానీ అక్కడ యువత కూడా చాలా ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఒక యూనిటీ తోటి, ఒక టీం వర్క్ తోటి మేము ప్రపంచంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి గుర్తింపు స్థాయి దగ్గర మేము వెళ్ళాలి, మేము అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఒక టీం వర్క్ తోటి, ఒక యూనిటీతో వాళ్ళు వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఫుల్ ప్లెజ్డ్ ఫోకస్, ఒక 5 years అక్కడ వాళ్ళ ఒక గోల్ క్లియర్ గా ఒక గోల్ ని పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తే, 1945లో వాళ్ళు ఆ గోల్ పెట్టుకొని ట్రావెల్ చేస్తే 1950కి వాళ్ళు వరల్డ్ లోనే టాప్ 1 టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నంబర్ 1 పొజిషన్ కి వచ్చారు. దాని తర్వాత వాళ్ళు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 1950 to 1960 మధ్యలో వాళ్ళు వరల్డ్ లోనే నంబర్ 1 పొజిషన్ కి వచ్చారు. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 1917లో వాళ్ళు వరల్డ్ లో నంబర్ 1 కి వచ్చారు. వాళ్ళ గోల్స్ అన్ని కూడా రీచ్ అయ్యారు. ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ జపాన్ లో ఉంది. మనం ఈరోజు వాడుతున్న షార్ప్ కంపెనీ కూడా జపాన్దే. మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జనాభాలో తక్కువ, వాళ్ళకి వచ్చే ప్రమాదాలు ఎక్కువ, అన్ని వాళ్ళు ఏవి పట్టించుకోకుండా ఏకాగ్రతగా ఒక మంచి టీం వర్క్ తోటి ఫోకస్ గా అందరూ ఒక లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు సార్ మీకు ఏదైనా చెప్తున్నాడంటే సార్ ఉద్దేశించి కాదు, మేము అందరినీ కూడా ఉద్దేశించి, అట్లా మన గురువు గారు మీకు సురేష్ సార్ కూడా ఇట్లా మన లైక్ మైండెడ్ పీపుల్స్ అందరూ కూడా ఏకమైతే ఎంత పెద్ద గోల్ అయినా కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం వెస్టేజ్ లో 150 కోట్ల జనాభాలో కేవలం
6 కోట్ల మంది మాత్రమే కస్టమర్స్ గా డిస్ట్రిబ్యూటర్స్ గా జాయిన్ అయినాం. అండ్ నెక్స్ట్ దీంట్లో 36 lakhs మెంబర్స్ మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు ఇన్కమ్ తీసుకుంటారు. ఇంకా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక 5 సంవత్సరాలు 2030 దాకా మనం కూడా జపాన్ లాగా ఒక కాన్స్టెంట్ గోల్ పెట్టుకొని కనుక మనం ట్రావెల్ చేయగలిగితే అందరు డబ్బులు తీసుకుంటారు. ఈ బిజినెస్ లో డబ్బులు తీసుకోరు, సక్సెస్ అవ్వరు అని చెప్పి ఎవ్వరికి చాయిస్ లేదు. అందరికి చాయిస్ ఉంది. మీరు అందరు కూడా ఈవెన్ లైక్ జపాన్ లాగా స్ట్రాంగ్ గా మీరు అందరు కూడా మీ టీమ్ ని మీరు పెద్ద సక్సెస్ తీసుకోవాలి. ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉన్నా, మనం ఏదైనా చెప్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఎక్కడ కూడా మనము సెల్ఫిష్ గా వెళ్లకుండా మనందరం కూడా ఒక మంచి పూర్తి సోల్ గా మనం ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా అది ఫైనల్ గా మనం తీసుకెళ్లేది కాదు. కానీ మనం దాన్ని ఎంత మందికి ఉపయోగపడే బాటలో తీసుకెళ్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనందరం కూడా సక్సెస్ఫుల్ బాటలో మనందరం ట్రావెల్ చేద్దాం. ఎక్కడ కూడా మన లిమిట్స్ కానీ మన సిస్టమ్ కానీ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా అందరం కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్దాం. మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని భావిస్తూ చివరి దాకా నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా గొప్ప సక్సెస్ తీసుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ గణేష్ అన్న, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండ్ ఫైనల్ మెసేజ్ ఇస్ సో మార్వెలస్. సో చాలా చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. సో మళ్ళీ ఇంకొకసారి మన టీం ఎప్పుడన్నా మీ వాయిస్ ఇస్తే ఇట్లాగే చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఉంది. ఎస్, మీరు ఉంటే ఉండొచ్చు, లేదంటే ప్రాబ్లం లీవ్ అవ్వచ్చా? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ గణేష్ అన్న. ఎస్. సో లీడర్స్ గమనించాలి. చూడండి ఎంత పవర్ఫుల్. చిన్న వయసు సార్, చాలా చిన్న వయసు సార్ది. నాకు తెలిసి 20 to 30 మధ్యలో ఉంటుంది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఎనర్జీ. ఆ అదృష్టం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో రావటమే అదృష్టం. ఒక ఎంప్లాయీ లాగా వెళ్లకుండా దీంట్లోకి వచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా వచ్చి నా కెరీర్ ఇది కాదు అని చెప్పి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒక యూత్ ఐకాన్ సార్. అసలు చాలా స్పెషల్ పర్సన్ గణేష్ సార్. మీరు లైవ్ లో చూస్తే ఇంకా ఎక్సైట్ అవుతారు. మన హైదరాబాద్ మీటింగ్స్ కి, బూట్ క్యాంప్స్ కి వస్తూ ఉంటారు. సో నాకు నిజంగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్స్ ఇన్ సైదుల్ సార్ టీమ్ లో. సో చాలా గర్వంగా ఉంది. సో ఎస్, కమింగ్ బ్యాక్ టు ద సెషన్ లీడర్స్, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు చెప్పిన వీడియో ఒక 5 నుంచి 10 సార్లు రిపీటెడ్ గా వినండి. చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే మీరు ఏదో రకరకాల పనులు చేసుకుంటా వింటున్నారు. అక్కడ అసలు కంటెంట్ ఒకటి చెప్తున్నారు, మనకు తగ్గట్టుగా మనం తీసుకుంటున్నాం. దాన్ని ప్రమాదం కూడా అదే. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఒకటి, కంపెనీ చెప్తుంది ఒకటి, వెస్టేజ్ చెప్తుంది ఒకటి, కిందకి వెళ్ళేసరికి ఎవరు బ్యాటింగ్ వాళ్ళు చేస్తున్నారు. సో అక్కడే ఒరిజినల్ గా రిజల్ట్ కిందకి ప్రాపర్ గా రావట్లేదు. సో నా రిక్వెస్ట్ ఒక్కసారి మళ్ళీ అందరూ కూడా సార్ ఏం చెప్తారు ఈ మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి, వినండి. వీడియో దినేష్ సార్ పోస్ట్ చేస్తారు. సో అంతకంటే ముందు మీటింగ్స్ ఆల్రెడీ చెప్పున్నా సార్. రేపు కందుకూరు ఎంఎస్ఆర్ గారు ఒక మీటింగ్ కాదు సార్, 5 మీటింగ్లు గూడూరు నుంచి స్టార్ట్ చేశారు. సో చాలా మీటింగ్స్ జరగబోతున్నాయి. గూడూరు, కావలి, కందుకూరు, ఒంగోలు, గుంటూరు. సో ఎస్, సో ఎవరు దగ్గరగా ఉన్న వాళ్ళ టీం తోటి ప్రమోట్ చేసుకోండి. సో ఇంకొక కీ ఏంటంటే బూట్ క్యాంప్ ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. సో మైసూర్ సార్, మళ్ళీ గుర్తు చేస్తున్నా, మైసూర్ ట్రిప్ ఫిక్స్ అయిపోయింది 26, 27 మే. సో హాలిడేస్ లో ఎంఎస్ఆర్ గారు చాలా పెద్ద మనసుతోటి మనకి సమ్మర్ హాలిడేస్ లో మైసూర్ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పున్నాను దీని గురించి. నేను టికెట్స్ 300 మాత్రమే ఇచ్చారు మనకి. ఆల్రెడీ ఆనంద్ సార్ వాళ్ళు, ప్రసాద్ సార్ టీము, దినేష్ సార్, మన జానకిరావు గారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి మన లీడర్సే 400 పైన ఉన్నారు. మనకి టికెట్స్ అందుబాటులో ఉంది 300 మాత్రమే. నేను ఆలోచిస్తాను సార్, అడిగి చెప్తాననే టైం కూడా లేదు. నాకు తెలిసి 3 to 4 days లో టికెట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. సో ఎవరైతే మైసూర్ రావాలనుకుంటున్నారో, ఎందుకు ముందుగా చెప్తున్నానంటే సార్, ది బెస్ట్ ట్రైనింగ్ అన్నిట్లో ఇప్పుడు చెప్పారు కదా మన సార్ చెప్పారు, గణేష్ గారు, నువ్వు ఎంత నేర్చుకుంటావో అంత సంపాదిస్తావు. మళ్ళీ చెప్తున్నాను సార్, నువ్వు ఎంత నేర్చుకుంటావో అంత సంపాదిస్తావు. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు సంపాదించలేవు. గుర్తుపెట్టుకోండి. నీ సంపాదన 20,000 వస్తుందంటే ఇప్పుడు కారణం ఏంటి తెలుసా? నీ నాలెడ్జ్ 20,000 ఉంది. ఎస్, నువ్వు ఒక LOB లో ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? నీ నాలెడ్జ్ అంతే ఉంది.
ఇందాక చెప్పారు కదా సార్, ఒక 1 year దాకా, ఒక 1 year దాకా ఎవరైతే ఇది నా బిజినెస్ అనుకొని ప్యాసివ్ ఇన్కమ్ కోసం కొన్ని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతారో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పింది. సో దాంట్లో భాగమే మన మైసూర్ ట్రిప్. నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి. సో ఈ కంట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ వెస్టేజ్ లో. సో అలాంటి వ్యక్తి మైండ్ సెట్, ఇప్పుడు గణేష్ సార్ మాట్లాడేది మైండ్ సెట్ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. నిజంగా సార్ వెస్టేజ్ ఏంటో తెలియాలంటే మనం ఆ ట్రైనింగ్ కే వెళ్ళాలి. ఇప్పుడు 1 lakh తీసుకున్న ప్రతి లీడర్ కూడా మైసూర్. సో 2 days అద్భుతంగా 5 star హోటల్లో ట్రైనింగ్ ఫ్రీ సార్. మళ్ళీ చెప్తున్నా, ₹1 కూడా మనల్ని కట్టించుకోవట్లేదు ట్రైనింగ్ కి. మనం ఛార్జ్ చేస్తుంది ఏంటంటే ఫుడ్ కి, హోటల్ కి, ట్రాన్స్పోర్ట్ కి. ఎస్. సో సార్ అన్నారు కదా, మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడంటే మీ నాలెడ్జ్ కి. మీ నాలెడ్జ్ కోసం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో అది ఎక్కడికి పోస్తారు, అది ఎక్కడికి ఇందాక చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే మన టీంలో చాలా మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సార్ నేను తిరుగుతున్నాను, నేను మీటింగ్స్ కి వెళ్తున్నాను, నాకు అమౌంట్ రావట్లేదు. మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది కూలి బిజినెస్ కాదు, కూలి పని కాదు. ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ మీకు అర్థం కావటానికి ఒక 1 year పట్టింది. చాలా మంది ఆ 1 year లో ఆగిపోతారు. నాకు డబ్బులు రావు, అక్కడికి పోతే డబ్బులు వస్తాయి, ఇక్కడికి పోతే టైం వేస్ట్. టైం వేస్ట్ కాదు సార్, యు ఆర్ గెటింగ్ నాలెడ్జ్. నువ్వు నాలెడ్జ్ తీసుకుంటున్నావు. నీ కొడుక్కి, కూతురికి ఎక్కడో కాలేజీలో, స్కూల్స్ లో జాయిన్ చేసి కొన్ని సంవత్సరాల పాటు చదివిస్తున్నావు. నాలెడ్జ్ కోసమే కదా, డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో ఈ మార్కెటింగ్ లో కూడా నువ్వు నాలెడ్జ్ తీసుకుంటున్నావు. యు ఆర్ నాట్ వేస్టింగ్ ద టైం, యు ఆర్ నాట్ వేస్టింగ్ ద మనీ. చాలా మంది వేస్ట్ చేస్తున్నావు అనుకుంటారు. నో నో నో, రాంగ్ పర్సెప్షన్ సార్. ఇంక్లూడింగ్ 2 లక్షలు తీసుకునే నేను కూడా ఇప్పుడు ఫస్ట్ 6 months చేసింది అదే. ఎక్కడ మీటింగ్లు ఉంటాయి, ఎక్కడ ట్రైనింగ్లు ఉంటే, ఎవరు ఇందులో సక్సెస్ అయ్యారు, వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా పట్టుకున్నా. కాబట్టి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా. నువ్వు ఇంటికాడ కూర్చొని వెస్టేజ్ అంటే అట్లా ఉంటుంది, వెస్టేజ్ అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎటు చెప్పారు, ఇలా చెప్పి, ఎవరు నీకు చెప్పిన వాళ్ళు మేధావులా? వాళ్ళు తాలూతా మీద అవదు. ఇప్పుడు చూడండి, బీటెక్ చదివిన వ్యక్తి స్టూడెంట్ గా ఉంటారు, 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎంసీఏ చదివి 2 దేశాలు పోయించిన వ్యక్తి నేను 2 లక్షలు తీసుకున్నా. నువ్వు వినాల్సింది మా మాటలు కదా. ఎవరో తెలిసి తిరగడం మాట్లాడి చిన్న చిన్న 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూలి పని చేసుకుంటా ఉన్నారు. వండర్ఫుల్ అవకాశం సార్. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 1 year ఆ లీడర్షిప్ మైండ్ సెట్ పెట్టుకొని నేను నేర్చుకోవాలి, నేను బెటర్ అవ్వాలి. ఎస్, ఏ ట్రైనింగ్కి వెళ్ళాలి ఒక్కటే డిసైడ్ అవ్వాలి సార్ మీరు. సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి నేర్చుకోవాలి. ఫస్ట్ 6 months to 1 year మీ మైండ్ సెట్ అది ఉండాలి. సార్ నాకైనా మంచి వాళ్ళు పడలేదు, మంచి వాళ్ళు వేయండి సార్, నాకు డబ్బులు రావట్లేదు, డబ్బులు ఇప్పించండి. ఏంది ఇది? అది లేబర్ మైండ్ సెట్ అది. ఓకేనా? సో వండర్ఫుల్ ట్రైనింగ్ సార్. నేను ఎవరిని రమ్మని చెప్పట్లేదు. మీరు గనక నిజంగా వెస్టేజ్ లో డిసైడ్ అయ్యి, సార్ నాకు సక్సెస్ కావాలి, నా తరాన్ని నేను మార్చుకోవాలి సార్, ఎస్ నాతోనే నా పేదరికం వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్ కనుక మీకు ఉంటే, మైసూర్, జస్ట్ కమ్ టు మైసూర్. అంటే 2 days తర్వాత మీ అంతటి మీరే, సార్ నా జీవితంలో ఇటువంటి ట్రైనింగ్ నేను చూడలేదు సార్, ఇట్లాంటి మాటలు నేను వినలేదు అని మీరంతటి మీరే నా దగ్గరికి వచ్చి చెప్తారు. ఎవరన్నా ఫీల్ కాకపోతే మీ డబ్బులు నేను ఇస్తాను మీకు రిటర్న్. అంత అద్భుతమైన ట్రైనింగ్. ఆనంద్ సార్ని 7,000 ఉన్నప్పుడు తీసుకెళ్ళా, 7,000. రవి సార్ని 15,000. రాత్రి రవి సార్తో మాట్లాడాను, అన్నా నువ్వు గనక మైసూర్ ట్రైనింగ్ తీసుకుపోయి ఉంటే 15,000, 20,000 ఇక్కడే కూర్చొని ఉండేవాడిని అన్నా. ఇప్పుడు వాళ్ళు 1 lakh వచ్చిన వాళ్ళు ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆనందం వీళ్ళంతా. ఎస్, అట్లాంటి అద్భుతమైన ట్రైనింగ్ సార్. సార్ 2 లక్షలు తీసుకునే వ్యక్తి నేనే క్యూరియస్ గా ఉన్నా వెళ్ళాలని. మీ ఇష్టం, నేను ఎవరిని రమ్మని చెప్పను, మీ చాయిస్ అది. సో థ్యాంక్ యూ సో మచ్. టికెట్స్ లేవు, నాకు కీ లీడర్స్ ఒకసారి కాల్ చేయాలి. జానకిరావు గారు ఆల్రెడీ, దినేష్ సార్, ప్రసాద్ సార్ వాళ్ళు లైన్ లో ఉన్నారు. సో 4th leg వాళ్ళు ఇంకా నాకు ఏం చేయాలి సార్ మేమంటే, ఇప్పుడు మీరు అంతా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సార్. ట్రాన్స్పోర్ట్ కి టికెట్స్ ముందుగా బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్స్. ఎందుకంటే 2 months ముందే అది రిజర్వేషన్ అయిపోద్ది మైసూర్ కి. సో దానికి మీ ఎక్కి ఆ ట్రైనర్స్ కి ఒక 1,000 rupees ముందు కొడితే ట్రైన్ టికెట్స్ లాక్ అవుతాయి. అది ఒకటి. రెండోది, మైసూర్ కి మనకి అక్కడ హోటల్ కి ఉండటానికి, ఫుడ్ కి ఎవరైతే ఒక మినిమం 5,000 ఉంటుందో అక్కడ మనం కట్టేది, ఇప్పుడు 2,000 కనుక మీరు పే చేస్తే మీ పేరు మీద బుక్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎంఎస్ఆర్ గారు 2 hotels మీద ఇచ్చింది కూడా మనకు 300 టికెట్స్. సో 300లో ఆల్రెడీ 400 మంది లీడర్స్ ఉన్నారు.
నేను సార్ నాకు ఒక టికెట్ ఇవ్వండి లాస్ట్ లో, మా బావ ఉన్నాడు, లేదు బావలు బామ్మర్దులు ఏం లేదు సార్, ఎవరు ఫస్ట్ పేరు ఇస్తే ఎవరు ఫస్ట్ అమౌంట్ వస్తే వాళ్ళదే పైకి పంపించడం జరుగుతుంది. 300 ఫిల్ అయిపోయాక ఎవరు ఒక టికెట్ కూడా తీసుకోవడం కుదరదు. సో అది మీరు చూద్దాం చేద్దాం అనుకుంటే అలా. ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్, సమ్మర్ లో హాలిడేస్ లో మీకోసం అది అరేంజ్ చేయడం జరిగింది. చాలా టైం ఉంది, ఎవరైనా కానీ లీవ్ తీసుకోవచ్చు. నేను మాకు రంగారావు సార్ చెప్తున్నారు, 2.5 లక్షలు తీసుకునే వ్యక్తి, సార్ నేను వస్తాను సార్ నాకు ముందుగానే కాబట్టి నేను లీవ్ పెట్టుకుంటానని. అంజలి మేడం గారని మనకి 4 మొబైల్ షాప్స్ ఉన్నాయి తిరుపతి. ఆవిడ ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్, సార్ నేను వస్తాను సార్ అంటుంది ఆవిడ. చూడండి ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా డిసైడ్ అయిపోయి వస్తున్నారు. చిన్న చిన్న కుటుంబాలు సార్, ఎవరు కూడా ఇంత గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు దయచేసి. ఒక 2 days లో టికెట్స్ అయిపోతాయి, మీరు తర్వాత అడిగినా కానీ నేను చెప్పగలిగింది ఏం లేదు. సో ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ మైసూర్ ట్రిప్ మీరు సక్సెస్ఫుల్ గా వినియోగించుకొని అందరూ కూడా మన లక్షాధికారులు కావాలి, మన తరాలను మార్చుకోవాలి. ఎస్, మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది ఈ నెల జీతం వచ్చే నెల జీతం తీసుకునేది కాదు, నీతో పోయేది కాదు, తరాలు మార్చుకోవడానికి నీకు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఒక్కదానివి కష్టపడితే, నువ్వు ఒక్కదానివి మారితే, నువ్వు ఒక్కదానివి నిలబడితే నీ నెక్స్ట్ వచ్చే ఏ తరం కూడా పేదరికంలో ఉండదు. కానీ ఈజీ కాదు సార్, ఈజీ కాదు. ఫస్ట్ మెంటల్ గా అది ప్రిపేర్ అవ్వండి. లక్ష్యం ఊరికి దేనికి ఈజీగా రాదు. ఈ భూమి మీద మానవ జన్మే కష్టం, మరి ఇక్కడ బతకడం ఇంకా కష్టం. మరి లక్ష్యం తీసుకోవటం అంటే, నేను మొన్న ఎక్కడో ఒక వీడియో విన్నాను, మీరు విన్నారో లేదో, 7% నెలకు 1,00,000 తీసుకునే వాళ్ళ జాబితా. అంటే నెలకు 40,000 కనుక నువ్వు సంపాదిస్తా ఉంటే, జాగ్రత్తగానండి, నెలకు 40,000 కనుక సంపాదిస్తా ఉంటే భూమి మీద 7% మంది అనంట 40 కంటే ఎక్కువ మంది, 40,000 కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంది. ఈ భారత్ మొత్తం ప్రపంచం మొత్తం మీద 40,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు నెలకి 7% ఉన్నారంట. చూడండి, మిగతా 93% 30,000 40,000 కంటే తక్కువ సంపాదించేవారు ఉన్నారు. అంటే 40,000 మనం సంపాదిస్తున్నామంటే మనం రిచెస్ట్ పీపుల్ భూమండలం మీద నెలకి. సో నెలకి 1,00,000 తీసుకోవాలంటే మరి అసలు ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి. దయచేసి ఆ చిన్న మైండ్ సెట్ తీసేసేయండి సార్. ఖచ్చితంగా నేను అందరినీ ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకు ఒక స్ట్రాటజీ ఉంది. ఇంకొక గుడ్ న్యూస్, ఆల్రెడీ నేను ప్రసాద్ సార్ చెప్పున్నాను. శివరాత్రి రోజున 15వ తేదీ లీడర్స్ మీటింగ్. ఓన్లీ సెకండ్ లెగ్ మన దినేష్ సార్ది, ప్రసాద్ సార్ది, 4th లెగ్, 5th లెగ్. బయట వాళ్ళకి అవకాశం తక్కువ సార్. ఎవరైనా రిక్వెస్ట్ గా ఉంటే అది కందుకూరులో మార్నింగ్ 10కి షార్ప్ స్టార్ట్, 9 కల్లా ఉండాలి. 10కి షార్ప్ స్టార్ట్ అవుద్ది. 10 to 5 కంప్లీట్ లీడర్స్ మీటింగ్. ఇది నేను నా స్టైల్ ఎలా ఉంటుందని మీకు తెలుసు. దయచేసి శివరాత్రి గుడికి పోవాలా, పోండి, నేను చేయగలిగింది ఏం లేదు. ఓకేనా. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని నిలబెట్టుకోండి. మళ్ళీ భగవంతుడి కాడికి పోయిస్తామని అన్ని ఏదైనా చేయి, పాలాభిషేకం చేస్తాను, నీలాభిషేకం, ఏ అభిషేకాలు చేసినా నువ్వు మారంది, నువ్వు కష్టపడండి, నీ తరం మారదు, నీకు రాత మారదు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కావాలంటే తొందరగా వెళ్ళి టెంకాయ కొట్టుకొని, మధ్యలో కందుకూరులో కూడా శివాలయం ఉంది, ఆ శివాలయం మొత్తాన్ని 5 గంటలకు తీసుకుపోతాను మిమ్మల్ని. ఏ కోరికలు, దెబ్బతోటి శివుడు వెళ్ళిపోవాలి మీ దెబ్బకి, మీరు ఏం చేస్తారని అది 5 గంటలకు కందుకూరులో కూడా శివాలయం ఉంది. అందరం పోయి టెంకాయలు కొడదాం. ఓకేనా. ఎక్కడికి పోదు శివుడు, ఎక్కడ పోదు శివాలయం, ఎక్కడ పోదు. అద్భుతమైన ట్రైనింగ్. నేను లీడర్షిప్ ట్రైనింగ్ చేసి చాలా రోజులు అయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను 15వ తేదీ. ఎందుకంటే అందరికి హాలిడే, మీరు ఏ ఇంటికి పోయినా మిమ్మల్ని అలౌ చేయరు ఆ రోజు. అందుకని చెప్పి మీ లీడర్స్ అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పి ప్రసాద్ సార్ చెప్పాను. సో శివరాత్రి రోజున దయచేసి అందరూ 9 కల్లా. మొన్న చాలా మంది మిస్ అయ్యారు, నా 4th లెగ్ లో మిస్ అయ్యారు, నాకు తెలిసి ఎవరెవరు మిస్ అయ్యారు కూడా. మీకు కూడా తెలుసా, మీకు సక్సెస్ ఎందుకు స్పీడ్ గా రావట్లేదని నాకు తెలుసు. మీరు ప్రతి ఒక్కటి, మళ్ళీ చెప్తున్నా, ఒక 10 లీడర్షిప్ ట్రైనింగ్లు అటెండ్ అవ్వండి, ఒక 20-30 హోమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, ఒక 2-3 నెలలు నాకు జర్నీ చేయండి. ఈ భూమి మీద మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఎవరికి ఉండదు నెట్వర్క్ మార్కెటింగ్ లో. అంత ధీమాగా చెప్తున్నా. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక స్కాన్ చేశా, జల్లెడ పెట్టా. మీరు ఎక్కడ ఏ ట్రైనింగ్, అన్ని ట్రైనింగ్కి వెళ్ళండి,
బట్ అబ్జర్వ్, నా వర్డ్స్ అబ్జర్వ్ చేస్తా ఉండండి, నన్ను అబ్జర్వ్ చేస్తా ఉండండి. కోటీశ్వర్లు ఖచ్చితంగా అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మైసూర్ టికెట్స్ నాకు ఇంకా పోస్టర్ పడలేదు. కీ లీడర్స్ చాలా మంది డిసైడ్ అయ్యాం సార్ అన్నారు. సార్ మీరు ఏది చెప్తే సార్ అన్నారు. ఇంతవరకు ఫోటో రాలేదు, టికెట్ రాలేదు. మాటలు కాదు, నాకు చేతలు అవసరం. లీడర్స్ గమనించండి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఆ రికార్డు ఉంది. టికెట్స్ ఈ రోజు పడాలి. మైసూర్ టికెట్స్ 1, 2, 15వ తేదీ లీడర్స్ మీటింగ్ లో అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు జూమ్ సెషన్ ని చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు అండ్ హోస్టింగ్ చేసిన జానకిరావు సార్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్లీజ్ జూమ్ ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.